హాయ్ ఫ్రెండ్స్, అందరికీ శుభోదయం. సో ఈరోజు ఉగాది పండుగ శుభాకాంక్షలు అందరికీ. సో ఈ పండుగ సందర్భంగా, ఈ కొత్త సంవత్సరం సందర్భంగా, సో సనాతన ధర్మం హిందువులకి ఒక కొత్త సంవత్సరంగా భావిస్తారు. సో హిందువులు ఇక నుంచైనా మీరు మారకపోతే ఈ దేశంలో అన్నిటికి కారణం మీరే అవుతారు. వార్డు మెంబర్ నుంచి పిఎం దాకా ఎలా తప్పులు చేస్తున్నారో, సో ఈ దేశంలో అన్ని తప్పులు జరగడానికి ఒకటే కారణం. ఈ తప్పులన్నీ వాళ్ళ నుంచి జరుగుతున్నాయి. వాళ్ళేమో ఫస్ట్ బ్రాహ్మణ్స్ మీద నెడతారు, తర్వాత బ్రిటిష్ వాళ్ళ పైన నెడతారు, తర్వాత కాంగ్రెస్ పైన నెడతారు, లేదా ఈ దేశ రాజకీయం పైన నెడతారు. ఎవ్వరు దొరకకపోతే దేవుని పైన నెట్టేస్తారు. మన దేవుళ్ళు, మన సంస్కృతులు నేర్పింది ఇలా ఒకరిపై నెట్టడానిక? సో కొంచెం ఆలోచించండి. సో ఈ దేశంలో రాజకీయాన్ని, విద్య, వైద్య, ఆరోగ్యాన్ని, వ్యభిచారాన్ని, సంసారాన్ని ఇలా చెప్పుకుంటూ పోతే అన్నిటినీ మార్చాలంటే చాలామంది కామన్ మ్యాన్ మారాలి అంటారు. వీళ్ళు మారినా ఉపయోగం లేదు. రాజకీయ నాయకులు మారాలంటారు. వీళ్ళు మారినా ఉపయోగం లేదు. ఎవరి ప్రాణం కోసం వాళ్ళు తిప్పలు పడుతూ ఉంటారు. ఇలాంటివన్నీ అవసరమా? మన ప్రాణ భయం ఉన్న వాళ్ళు రాజకీయం జోలికి ఎందుకు పోవాలి? సో కామన్ మ్యాన్స్ ఏం చేయాలి? పని చేయని వాళ్ళని చంపాలి. రాముడు, కృష్ణుడు అంతటి వాళ్ళు చంపిండ్రు. పనికి రాని వాళ్ళు ఎందుకు రా బాబు అనేసి చూసి మనం ఏం చేస్తున్నాం? చూసి వాళ్ళనే గెలిపిస్తాం. చంపుతున్నారనేసి వాళ్ళు సెక్యూరిటీ తెచ్చారు. కనీసం మనం చంపకపోయినా సెక్యూరిటీ తీసేయాలంటే సెక్యూరిటీ తీసేస్తే ఓన్లీ భయంతో పని చేస్తారు ఎవరైనా. మళ్ళీ ఇప్పుడు సెక్యూరిటీ వాళ్ళేమో చంపుతున్నారనే సెక్యూరిటీని తెచ్చుకొని ఇంకా తప్పులు చేస్తున్నారు. ఒకప్పుడు లెక్కలు చెప్పేటోళ్ళు, ఇప్పుడేమో ఎవరికిరా చెప్పేది లెక్కలు. మీరు తప్పునానికి ఓట్లు వేస్తారా అంటే వీళ్ళు అంతా బుష్ అయిపోతారు. ఇంకొకళ్ళు ఏమో డబ్బులు తీసుకొని ఓట్లు వేస్తే ఎక్కడ అవినీతి లేని రాజ్యం వస్తుంది, ఎక్కడ మంచిగా అవుతుంది. డబ్బులు తీసుకొని డబ్బులు ఎవడ పంచమంటుండ్రు? డబ్బులు ఇప్పుని వాళ్ళ ఆస్తులు, అంతస్తులు అమ్మి ఏమైనా పంచుతున్నారా? ఒకవేళ అలా ఆస్తులు గీస్తులు అన్నీ అమ్మేసి పంచినా వాళ్ళంతా సక్రమంగా సంపాదించిన ఆస్తి కాదు అది. సక్రమంగా సంపాదించిన ఆస్తి అది ఎప్పటికి కష్టమేలే. ఉన్నోడు కావడం కూడా కష్టమే, అలాంటి వాళ్ళు తప్ప. సో ఇవన్నీ దేశం అంతా బాగుపడాలంటే జై జవాన్ జై కిసాన్ అంటూ ఉంటారు కదా. సో జై జవాన్ పని కరెక్ట్గానే చేస్తాడు. వాళ్ళు కూడా దొంగలు ఉన్నారు అక్కడక్కడ. దేశభక్తి ఉన్న వాళ్ళు ముందు పోయి చేస్తున్నారు. దేశభక్తి లేని వాళ్ళేమో నక్కుని ఇదవుతారు. అవకాశం వచ్చినా వీళ్ళు కాలవరు. సో ఎనివే వాళ్ళు ఏమైనా కొద్ది గొప్ప యూనిటీ ఉంటారు. కానీ జవాన్లు కూడా మతాలు లాగా హిందూ, ముస్లిం, క్రిస్టియన్స్ ఇలా నాకు నచ్చలేదు. ఏదన్నా పరిస్థితి వస్తే మతాల వారిగా మీరు కూడా విడిపోతారు. సో దేశం ముక్కలు అవుతుంది. సో దయచేసి ఇలాంటివి జరగకుండా చూడాలంటే రైతే రాజు, లేదా రైతే ఈ సమస్తానికి, రైతే దేవుడు.
ఇలాంటి దేవుడు అందరిని చంపుతా ఉంటే కలియుగ రాముడు లేదా కలియుగ కృష్ణుడు లేదా ఎవరు ఏమనుకున్నా, కలియుగ శివుడు లేదా ఎవరిని ఏదైనా లేదా కలియుగ వెంకటేశ్వర స్వామి వీళ్ళందరూ ఒక్కరి దగ్గరే ఉంటారు. కలియుగ రైతు అనేయడం కరెక్ట్. మరి ఈ కలియుగంలో అందరిని చంపేది రైతు. ఎలా చంపుతున్నాడు? మరి ఈ భారతదేశంలో ఎక్కువ ఉన్నది ఎవరు? హిందువులు. మరి హిందువులు ప్రతిదానికి యూనిటీ అవ్వాలి అంటారు. ఎక్కడ యూనిటీ అవ్వాలో చెప్తా. మనమేమో తక్కువ ఉన్నామా యూనిటీ కావడానికి? మతాలు మారేది బూతులు వస్తున్నాయి కానీ చెప్పకూడదు. మతాలు మారేది ఈయన హిందువులే, ఈ మన హిందువులే. అన్నీ ఇక్కడి నుంచి వెళ్ళిన వాళ్ళే, అన్నీ మార్పు గిరుపు చేర్పులు అన్నీ ఏ నుంచి పోయిన వాళ్ళే. సరే పోయిన వాళ్ళు మనం ఏం చేసినాం? వాళ్ళ పాపానికి వాళ్ళని వదిలేస్తూ ఉన్నాం, వాళ్ళు రెచ్చిపోతూ ఉన్నాం, రెచ్చిపోతూ ఉన్నారు. మరి ఇలాంటప్పుడు మీరు చేయాల్సిన పని మీరు చేయకోకుండా రాజకీయాలు ఇట్లా చేస్తారే అని వాళ్ళ పైన నెట్టేస్తారు. ఆ కాలంలో అట్లా జరిగింది, ఇట్లా అని అందరు ఇట్లా మాట్లాడుకుంటూ ఉంటారు. మరి మీ పని మీరు కరెక్ట్ చేస్తే ఆ రాజకీయ నాయకుడు కరెక్ట్గా ఉంటాడు. ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ ఏ శాఖ ఆ శాఖ కరెక్ట్గా పని చేస్తుంది. కరెక్ట్ పని చేయకపోతే వాళ్ళు చేస్తారు. అందరి సాగు మీ చేతుల్లోనే ఉంటుంది. మీరేమో అన్ని పవర్స్ మీ దగ్గర పెట్టుకొని మా దగ్గర ఏం లేదు, మా బతుకులు ఇంతే అంటారు. వ్యవసాయం ఎవరి కోసం చేయాలి? ఏదనంటే విద్య, వైద్యం, బట్టలు ఇవన్నీ ఎలా వస్తాయి? చాలామంది నేను రీసెర్చ్ చేసిన చాలామంది అనే మాటలు ఇవే. చదువు ఎవరికి కావాలి? చదివి ఏం చేస్తావు? మళ్ళీ ఇదే ఫుడ్ తింటావు. బట్టలు వేసుకొని ఏం చేస్తావు? మళ్ళీ ఇదే ఫుడ్ తింటావు. ఏది చేసినా ఏడికి రావాలి మళ్ళా. అంటే ఈ నవధాన్యాలు లేదా సృష్టించిన వాటిలలో తింటాం. ఆ సృష్టించినవన్నీ కూడా మళ్ళీ కల్తీగానే, నేచురాలిటీ కూడా కల్తీగా మార్చేశారు. ఏదనంటేనేమో మందులు ఏంది పండగలు లేదు రాబోయ్ చెప్పడం ఈజీని అంటారు. మందులు ఎవడేమన్నాడు? సరే నేను చెప్తా. ఈ నా కొడుకు ఇట్లే అంట, మన నా కొడుకును వేరే నా కొడుకు కానీ, మరి ఆయన ఈడికాడికి పుట్టిన కొడుకు కానీ అప్పటికాడి హీరోనే. కానీ ఆ హీరోని మీరు గమనించలేరు. 6 నెలల పంటకి ఏ మందులు వేయనప్పుడు 3 నెలల పంటకి ఎందుకు మందులు వేయాలని ఇంత జ్ఞానం లేకుండా మీరు వ్యవసాయం చేయడం వల్ల 6 నెలల పంట తిన్న వాళ్ళు 100, 200, 150 ఇక మీకు నచ్చినంత కౌంట్ వేసుకొని కమ్సేకం 100 చూసుకోండి. 100 నుంచి 30 తీసేయండి. 70లో ఒకప్పుడు పోయిండ్రు. 70 నుంచి 30 తీసేయండి. 40కి ఇప్పుడు 40లో పోతున్నారు. 40 నుంచి మళ్ళీ 30 తీసేయండి. 10 ఇయర్స్కి వచ్చింది. ఈ 10 ఇయర్స్లో మీరు చేసిన ఘనకార్యం చూడండి. దేవుళ్ళేమో మనిషి తనంతట తాను చనిపోయేంత వరకు, అంటే తన సావు తన నోటిలోనే, తన సావు తన మైండ్ సెట్ నుంచి నోటికి చెప్పేంత వరకు సావు ఉండేది కాదు. తర్వాత అది అప్డేట్ చేశారు యూనివర్స్ వాళ్ళు, అంటే గ్రహాంతవాసుల వారు. అదే దేవుళ్ళు అంటే దేవుళ్ళు, గ్రహాంతవాసులు సైంటిస్టులు వీళ్ళు అప్డేట్ చేస్తే అక్కడ కట్ చేసి ఇలా వాళ్ళంతా అప్డేట్ చేయడం వల్లనే మన సావు అనేది వాళ్ళ చేతుల నుంచి మన చేతుల్లో తెచ్చుకున్నాం. ఒకప్పుడు ఎవరి చేతిలో వాళ్ళ చేతిలోనే ఉంది. దాన్ని తిండి రూపంలో మనం మార్చుకున్నాం. సో మీరు వ్యవసాయం ఎలా చేయాలి చెప్పేది వినండి. ఇప్పుడు తన కోసం మీరు చెప్పారు, ఇట్లా చేస్తున్నారు కదా, మరి తన కోసం చచ్చిపోమంటే చచ్చిపోతారా? పొలాలు మందులు వేస్తేనే పండుతున్నాయి అంటున్నారు. ఆ మందుల్ని ఎలా ఓవర్టేక్ చేయాలనేసి నేను చెప్తే వినండి. ఈ సృష్టి దాన్ని శుభ్రం చేస్తూనే ఉంది. ప్రతి 21 మంది ఇక్కడే పనిచేశారు. 21 అవతారాలు ఇక్కడే పనిచేసినాయి. 10 అవతారాలు ఇక్కడే పనిచేసినాయి.
ఈ దశావతారాలు తెలిసిన హిందువులు చాలామంది ఈ దశావతారాల వరకే. మీకు తెలిసిన దశావతారాల వరకే 21 అవతారాలు ఉన్నాయి. ఆ అవతారాలు అన్నీ ఈడే పనిచేసినాయి. అవి మీరు అనుకున్న అవతారాలు మనుషుల్ని బాగు చేయడానికి, సమాజాన్ని బాగుపెట్టడానికి, అన్నిటికీ అన్ని నేర్పడానికి, విద్య, వైద్య, ఆరోగ్యం నేర్పడానికి అనుకుంటారు. ఆ అవతారాలన్నీ మొత్తం బయోవార్స్ అవి. బయోవార్స్ అంటే లైక్ కరోనా లాంటి అప్పుడు పెద్దగా రక్తం గడ్డల్లాగా అయ్యి కుష్ఠరోగములు ఇలా అన్నీ చచ్చిపోతున్నారని చెప్పారు కదా. ఇప్పుడేమో ఇక క్యాన్సరు, హార్ట్ అటాకులు. సో ఈ సృష్టిని నాశనం చేసి అన్నీ సక్రమంగా కావాలంటే కుదరవు. సో మళ్ళా కంబ్యాక్ చేయాలి. ఓల్డ్ ఈజ్ గోల్డ్. మీరు వ్యవసాయం చేస్తే మీరు ప్రశ్నించుకోండి, ఎవరి కోసం చేస్తున్నారు? మీకోసం మీరు వ్యవసాయం చేస్తున్నారా? ఎగ్జాంపుల్ మా నాన్నే ఉదాహరణ తీసుకుంటా. 16 ఎకరాల వ్యవసాయం చేసిండు. ఏమైండు? పిచ్చోడయ్యిండు, ముసలోడయ్యిండు, అన్నీ అయ్యిండు. మరి ఈ 16 ఎకరాల వ్యవసాయం చేసి ఎవరిని ఉద్ధరించినట్లు? తనకు తానేమన్నా ఇదయ్యిండా? లేదు. వ్యవసాయం చేస్తే తన కన్న అమ్మనాల కోసం చేయాలి. లేదా ఈ స్టేజ్ అయిపోయిన తర్వాత ఎలాగో ఎవ్వరు అమ్మనాలు సరిగ్గా చూడరు. ముఖ్యంగా ఎవరి మీద ఉంటుంది? అప్పుడు బండి చాలా హార్స్ పవర్తో పట్టుకుంటుంది అనమాట. సో ఇక పెళ్ళం కోసం, తను నమ్ముకున్న పెళ్ళం కోసం, లేదా తన కోసం వచ్చిన పెళ్ళం కోసం, లేదా ఇతను ఇష్టపడ్డ అమ్మాయి కోసం ఆయన చేసుకోవాలి. ఇది మానేసి ఇక సావుకారు కోసము, పక్క దేశం కోసం. ఒకప్పుడు మీ రైతులు ఏం చేసారు? పంట పండించి ఫస్ట్ క్వాలిటీ, సెకండ్ క్వాలిటీ, థర్డ్ క్వాలిటీ, ఈ క్వాలిటీలన్నీ ఏ దేశం వాళ్ళకి కూడా డబ్బులు ఇస్తే ఆ దేశం వాళ్ళకి అమ్మేటోళ్ళు, ఎక్స్పోర్ట్ చేసేటోళ్ళు. లేదా అలాంటి అమ్మని దుస్థితుల్లో ఇక్కడ ఉన్న దళారులకు అమ్మితే ఆ దళారులు అట్లా అమ్మేటోళ్ళు. మోదీ దయ వలన కొంచెం ఆగింది. లేకపోతే ఈ దేశం వాళ్ళ కోసం కూడా మీరు వ్యవసాయం చేయాలనుకుంటా. కనీసం ఎవరి కోసం ఎందుకయ్యా? మీ కన్న పిల్లల కోసం మీరు వ్యవసాయం చేస్తున్నారా? ప్రశ్నించుకోండి. మీరు వ్యవసాయం ఎలా చేస్తున్నారు నేను చెప్తా. ఈ మీ అమ్మనాన్నల కోసం, మీ పిల్లల కోసం, మీకోసం, ఇంతమంది కోసం చేసినా మీ డిఎన్ఏ మారదు. సో మీ అందరి కోసం చేసిన శుద్ధ వేస్ట్. మీరు కన్న పిల్లల కోసమైనా నవధాన్యాలు పండించాలి. మీరు 1-2 పంటలు వేసుకొని రైతుల్లా ఫీల్ అయితే ఇది ఈ దేశంలో ఉన్న వాళ్ళందరూ చంపిన వాళ్ళు మీరే అవుతారు. మీరేమో రైతు, ఈ దేశానికి అన్నం పెట్టేది రైతే అంటున్నారు కదా. మరి అన్నం పెట్టే కన్నా విషం పెడుతున్నారు అంటున్నా. 100కి 200% విషం పెడుతున్నారు. మీరు చచ్చేది కాక, మీ అమ్మనాలు చంపేది కాక, మీ పిల్లల్ని చంపేది కాక, మీకు పుట్టిన పిల్లల్ని చంపుతున్నారు. మీ అందరం వల్ల 70-80 సంవత్సరాలు బతుకుతారు. మీరేమో అప్పుడు ఓల్డ్ ఏజ్ గోల్డ్ 6 మంత్ పంట, 6 నెలల పండిన పంటను తిన్నారు, నవధాన్యాలు. మీ పిల్లలకేమో 100కి 200%, 300% విషం పెట్టి పెంచితే మీరు రైతులు అవుతారు. సో మీ పవర్స్ మీకు తెలియట్లే. వార్డు మెంబర్కి చూడు వాళ్ళ పవర్స్ వాళ్ళకి ఎలా తెలియదు, అట్లా మీ పరిస్థితి ఉంది. ఆ రాజ్యాంగం రాసిన బాగానే ఉంది, మీరు అమలు చేయట్లే. ప్రజాస్వామ్యం అంటారు. ప్రజాస్వామ్యం అయినప్పుడు పెళ్ళి కూడా ప్రజాస్వామ్యం కోసం చేసుకోవచ్చు కదా. పెళ్ళి మాత్రం స్వార్థం కావాలి. మరి పెళ్ళి కూడా పక్కనోడి కోసం చేసుకోవచ్చు కదా. ఫ్రెండ్ కోసమో, తండ్రి కోసమో, తమ్ముడు కోసమో, అన్న కోసమో, లేదా పక్క దేశం వాడి కోసం చేసుకోవచ్చు కదా. దయచేసి ఈ కొత్త సంవత్సరంలోనైనా నిజమైన హిందువులు, ఈ భారతదేశాన్ని కాపాడే హిందువులు మీరు మారాల్సిందే. మీరు మారకపోతే ఈ దేశాన్ని సర్వనాశనం చేసింది మీరే అవుతారు. మరి మీరు ఇంత కల్తీ చేసి వ్యవసాయం చేస్తే
కల్తీ నా కొడుకులు కల్తీ నా కూతుళ్ళు పుట్టి మరి దేశాన్ని కల్తీ చేయకపోతే మంచి చేస్తారు. మరి దేశాన్ని సర్వనాశనం చేసేది మన హిందువులే. మన దేశాన్ని మనం బాగుపెట్టాల్సింది కాస్త ఈ దేశం కోసం పనిచేస్తే ఏమవుతుంది, ఏం వస్తుంది అని అందరూ అలా ఇదవుతున్నారు. సో ఇప్పుడు మీరు ఎలా కంబ్యాక్ చేయాలంటే చాలామంది డౌట్లు ఇన్ని విన్న వాళ్ళు ఏమంటారు, నువ్వు చేస్తే తెలుస్తుంది, మేము ఆల్రెడీ చేసినా నాకు తెలుసు. కానీ నెక్స్ట్ ఎలా కంబ్యాక్ చేయాలంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ఇప్పుడు మీరు మందులు వేసి మొత్తం భూములు నాశనం చేశారు. నెక్స్ట్ టయానికి కారు తెలిసిపోయి ఎందుకు వర్షాలు రావట్లేదు, అడవులు మొత్తం నరికేసి నాకు టయానికి వర్షాలు రావట్లేదు, మంచి ఆక్సిజన్ రావట్లేదు అంటే రాదు. ఇంకా మళ్ళా అడవులను సృష్టించాలి. ఇక చెరువులు తవ్వేసి ఇంకుడు గుంతలు పెట్టాలి. పశువులకి కంచి బీడ్లు అంటే మనం వాటి తిండి కూడా చూసుకోవాలి. అన్నిటిని చూసుకుంటేనే ఈ భూమి అనేది కూల్ అవుతుంది. నేను చెప్పింది కాదు, కృష్ణుడు చెప్పింది. ఒక ఆవు వల్లనే సాధ్యమవుతుంది. ఆవు కాదు, ఇద్దరు, గోమాత, నంది, ఎద్దు, ఆవు, ఇవి రెండు ఉంటేనే సాధ్యమవుతుంది. మీరేమో వీటన్నిటిని అంటే శివుడికి ఇష్టమైన నందినే దేవుడిని అమ్మేస్తున్నారు. అమ్మేయడం కన్నా దేవుడిని చంపేస్తున్నారు. మీరు ఈ 21 అవతారాలు అన్నిటిని నాశనం చేస్తున్నారు. మతం మారిన వాళ్ళకి మీ దేవుని మీరే అమ్మేస్తే ఇంకా మీ శివుడికి ఏం విలువ ఉన్నట్టు? అంటే మన శివుడికి మళ్ళీ మీ శివుడు అంటే నీకు కాదా అంటారు. నేను బుట్టు పెట్టుకున్నంత మాత్రాన నేను హిందువుని. ఒకసారి దారి తప్పుకున్నా మళ్ళీ కరెక్ట్ దారికి వచ్చిన ఎవడైనా దారి ఎందుకు తప్పుతాడు? పిల్లం కోసం తప్పుతాడు, లేదా అమ్మాయి కోసం తప్పుతాడు. దేనికోసం అప్పుడు దాని తర్వాత చెప్తాను. సో మీరు ఈ పొలాలను కంబ్యాక్ చేయాలన్నా మళ్ళా పోయిన సత్యయుగం, ఆ 3 యుగాలు, కృపయుగం, ద్వాపర యుగం ఉన్నాయిగా. ఈ యుగాలని మళ్ళీ కంబ్యాక్ చేయాలంటే మనం ఓల్డ్ పంటలు వేసుకోవాలి. ఈ కల్తీని తినుకుంటూనే సడన్గా మారలేరు మీరు. అది ఎవడి వల్ల సాధ్యం కాదు. సో నిదానంగా అంటే ఏంది, ఒక 3 సంవత్సరాలే. నిదానంగా అంటే మళ్ళీ ఇట్లా ఉండదు. 1 సంవత్సరంలో కూడా మారవచ్చు. అది మీకోసం మీరు వ్యవసాయం చేస్తే. ఇప్పుడు మందులేసి భూములు అన్నీ ఇదవుతున్నాయని మీ భ్రమ. ఎంత మందులేసినా అది వర్షం ద్వారా ఆ నేచర్ అనేది, భూమాత అనేది శుభ్రం చేస్తూ ఉంటుంది. మళ్ళీ మీరు మందులు వేస్తారు, మళ్ళీ శుభ్రం చేస్తారు. మళ్ళీ మీరు మందులు వేసి మళ్ళీ భూమిని ఖరాబ్ చేస్తున్నారు. సో మీరు ఎలా వ్యవసాయం చేయాలి? 1 ఎకరానికి మీరు ఎన్ని మందు కట్టలు వేస్తున్నారు? ఎగ్జాంపుల్ ఒక 10, 20 వేస్తున్నారు అనుకుందాం. 1 సంవత్సరం 10 వరకు వేసుకోండి. దాంతో పండిన అంతే వ్యవసాయం. 2వ సంవత్సరం 10 నుంచి 5కి వెళ్ళండి. అలా ఇది ఒక మనిషి చచ్చేటప్పుడు మాత్రం మారుతాడు, అప్పుడు మాత్రం గ్రహించరు. బాగా ఒక మనిషి తాగి అన్నీ పోయినప్పుడు డాక్టర్ ఏమంటాడు, అతను బాగు చేసి మందు ఇక నెలకొకసారి, ఫస్ట్ వారానికి ఒకసారి లేదా వారానికి 2 సార్లు అట్లా తాగుకుంటూ పూర్తిగా మానేయి అంటారు. ఒకేసారి మానేస్తే అతను బాడీ మొత్తం మందు ఆల్కహాల్కి గురై ఉంది కనుక ఆల్కహాల్ లేకపోతే పని చేయదు. సో ముళ్ళుతోనే తీయాలన్నట్టు వాళ్ళు ఇది చేసుకొని మరి అట్లా మనిషి బతుకుతుంటా. మనిషి బతకంగా లేనిది మన భూములు మనం ఎందుకు బతికించుకోలేము? భూముల్ని చంపేస్తున్నారు. ఆ భూమికి పుట్టిన మొక్కలు, ఈ మొక్కలు తిన్న ఆవులు చచ్చిపోతున్నాయి. ఆవులు DNA మారిపోతుంది, అట్లా మారిపోతున్నాయి. భూమిలో పుట్టిన మొక్కలు మెడిసిన్ వాల్యూ అయితే మెడిసిన్ వాల్యూస్ మనుషులకి పని చేయట్లేదు. ఆ మొక్కలు తిన్న ఆవులు, మేకలు, కుక్కలు ఇవన్నిటిని చంపుతారు. ఇన్నిటిని చంపి మరి మీరేం మంచి రైతులు అవుతారు?
నిజంగా ఈ భారతదేశంలో మంచి రైతులంటే నవధాన్యాలు పండించి, మందులు లేకుండా పండించి ఎవరైతే పిల్లలకు పెడుతున్నారో వాళ్ళు నిజమైన రైతులు. దాంతోపాటు ఎవరైతే ఇతరులకు అమ్ముతున్నారో వాళ్ళు నిజమైన రైతులు. నిజమైన హిందువులు కూడా. మీరు ఏ మతం ఉన్నా కానీ అది హిందూ మతమే అంటాను. మీరందరూ ఇక్కడి నుంచి పోయినోళ్ళే. ఇక్కడ నుంచి పోలేదు ఇది అనుకున్నారనుకోండి, మరి అంతగా మీకు దేశభక్తి లేకపోతే వేరే దేశానికి వెళ్ళి బతికి చూడండి, తెలుస్తుంది. బ్రతికేంటో తెలుస్తుంది. నేనే ప్రధానమంత్రి లేదా నాకు నిజంగా ఈ పండగ సందర్భంగా నాకు ఒక PM 30 రోజులు ఇవ్వండి. ఈ మోదీ గారే ఉండండి PM. కాకపోతే ఈ 30 రోజులు మొత్తం నేను చెప్పినట్టు నడవాలి. 30 రోజులు ఇంగ్లీష్ నేర్చుకున్నట్టు, 30 రోజులు తెలుగు నేర్చుకున్నట్టు 30 రోజుల్లో మార్చేస్తా. మళ్ళీ ఈ దేశంలో మతాలు ఉండవు, కులాలు ఉండవు, ఏముండవు. మతం పేరు చెప్పినా ఎవడు తెచ్చి పెట్టాడు, మతం పేరు చెప్పకపోయినా ఎవరిది వాళ్ళే చేయాలి. మరి మతం పేరు చెప్పి అవి ఇవన్నీ మనం పెట్టుకునేలే కానీ అట్లా. మరి అట్లా అనుకుంటే మతం పేరు చెప్పి మన దేశం మనమే నాశనం చేసుకుంటున్నాం కదా. మిగతా వాళ్ళ సంగతి వదిలేయి, వాళ్ళ సంగతి ఇప్పుడు చెప్తా, బాగా వినండి. మీరందరికీ అన్నం సర్వజన సుఖిన భవంతు అన్నం పెడితే ఎవరైనా మారుతాడా? సరే, ఆ సచ్చేదో గిచ్చేదో పెడుతున్నారు. వాళ్ళు దాన్ని తిని బతుకున్నంత వరకు ఇక విషం కక్కుతూనే ఉంటారు. మతం మారినోడికి ఏం చేయాలి? అన్నం పెట్టడం మానేయాలి. మీరేం చేయాలి? ఈ దేశంలో పంట పండించి అమ్మడం మానేసి ఒక జవాన్ల కోసం ఊరికొచ్చి నవధాన్యాలు వాళ్ళే వచ్చి కలెక్షన్ చేసుకుంటారు. మీరేమి అమ్మనవసరం లేదు, వాళ్ళే వచ్చి మనీ ఇచ్చి మీకు తీసుకుపోతారు. దేశాన్ని కాపాడే ఆర్మీ కోసం పనిచేయండి. అప్పుడు వాళ్ళు అక్కడ మంచిగా పని చేస్తారు, ఎక్కువ కాలం బతుకుతారు. మీరు ఇట్లా మందులు వేసుకొని పండిస్తే మీరు చచ్చేది కాక, మీ పిల్లల్ని చచ్చేది కాక, మీ అమ్మని చంపేది కాక, ఇక మీ పిల్లల్ని చంపేది కాక, ఇటు భూమిని చంపేది కాక, ఆ భూమిలో పుట్టే మొక్కల్ని చంపేది కాక, అయితే ఆవులు, మేకలు, కుక్కలు ఇవన్నిటిని చంపి దేవుడేమో అన్నీ బాగుండాలి, వేటి పని వాడు అవి చేసుకోవాలి అనేసి వాళ్ళు చెప్తే మీరేమో మేమే దేవుళ్ళం, మేము చెప్పిందే వేదం, మేము చెప్పిందే అట్లా కూడా చేయట్లే. మళ్ళీ చూడు, అన్ని పవర్స్ మీ దగ్గర ఉంటాయి, మీరు చేయట్లే. పవర్స్ అన్నీ ఇప్పుడు ఎక్కడి నుంచి నడుస్తున్నాయంటే ఎమ్మెల్యే దగ్గర నుంచి నడుస్తాయి. ఇక వార్డు మెంబర్లు ఎందుకు ఇలా వస్తుంది, సర్పంచ్లు ఎందుకు వస్తుంది, ఇవన్నీ వత్తదానికి ఇంకెందుకు ఇక తీసేయచ్చుగా వీటిని. ఈ అందరు మీ కంట్రోల్లోకి వస్తారు, వార్డు మెంబర్ నుంచి ప్రధానమంత్రి దాకా, మీరు కరెక్ట్ వ్యవసాయం చేస్తే. మరి ఇలాంటి వ్యవసాయం చేసి అవసరమా? సో నిజమైన మీరు ఈ సంవత్సరము వస్తు మార్పిడి చేసుకోండి. నా దగ్గర ఉంటేనే ఒక ఊరికి వచ్చేసి మీరు ఎంతమంది ఉన్నారో కౌంట్ చేసుకొని నవధాన్యాలు మీ ఊరికి 1, 2, 3 3 సంవత్సరాలు బ్రహ్మ విష్ణు మహేశ్వర్ అంటారు కదా, 3 సంవత్సరాలు సరిపడే నవధాన్యాలు మీరు పండించుకుంటే మీరు 2 సంవత్సరాలు ఉంచుకొని 3వ సంవత్సరాన్ని ఆర్మీ వాళ్ళకి అమ్మవచ్చు. ఇప్పుడు మీరు బట్టలు ఎలాగొస్తాయి, తిండి ఎలాగొస్తుంది అంటే అనుకో, దేశం కోసం పనిచేసేటప్పుడు మీ పిల్లల్ని కూడా దేశమే చదివిస్తుంది. అట్లా అప్పుడు ప్రతి ఒక్కరికి దేశభక్తి ఉంటుంది, ప్రతి ఒక్కడు సైనికుడు అవుతాడు. ఇది మానేసి మీరేమో అందరిని చంపుతూ ఉంటే ఆ చంపడం కూడా ఎట్లా? పుట్టగానే కొందరు పిల్లలు పుట్టట్లేదు కల్తీ ఫుడ్ వల్ల, కొందరు పుట్టినా ఎంబడి చచ్చిపోతున్నారు, కొంతకాలం చచ్చిపోతారు, కొందరికి ఇక ఇప్పుడు తెల్ల జుట్టు వస్తుంది. ఇట్లా దీనన్నిటి కారణం ఏంటి? మందుల వల్లే. అయినా నా కొడుకు అప్పుడు 6 నెలల పంట 3 నెలలు దిగదార్చినప్పుడు ఇది 3 నెలలు తగ్గించాం కనుక మీరు ఇటు గుడ్డికి నమ్మేశారు. 3 నెలలు తగ్గించాం కనుక మందులు వేస్తేనే పండుద్దని. సో మీ నమ్మకాన్ని మీరే, మీ లైఫ్ స్టైల్ అంటే దేవుడు ఇచ్చిన ఎక్కువ కాల జీవితాన్ని తగ్గించారు. మరి అంతేగా 6 నెలలు 3 నెలలు తగ్గించినప్పుడు మరి తగ్గుకుంటూ వచ్చేసింది.
ఈ లాజిక్ తెలియక ఆ కాలానుగుణంగా మారాలంటారు. కాలం ఏం మారలేదు. ఎండాకాలం, వానాకాలం, శీతాకాలం ఏమైనా మారినాయా? అప్పుడు ఎండాకాలంలో 12 గంటలే 24 గంటలైతే 24 గంటలే. శీతాకాలం అయినా అంతే. శీతాకాలం తగ్గినట్టు అనిపిస్తుంది, తొందరగా అయిపోయినట్టు అనిపిస్తుంది. టైం సేమే ఉంటుంది. ప్రాంతాలు బట్టి టైం మారుతూ ఉంటుంది. ఈ దేశం నుంచి పక్క దేశానికి వెళ్తే ఏదన్నా ఈ భ్రమ. అందుకే నేను చెప్తున్నా కదా, భ్రమ నుంచి రియాలిటీలోకి రండి అంటాను కదా. సో మీరు కరెక్ట్గా వ్యవసాయం చేస్తే దేశం ఆటోమేటిక్గా నాకు తెలిసి అయితే ఒక 30 రోజుల్లో మారుద్ది, లేదా 60-90 రోజుల్లో ఖచ్చితంగా. మీరు పండించి అమ్మడం వల్లే కదా సిటీలో ఉన్న వాళ్ళందరూ మంచిగా తిని దేశద్రోహం చేస్తారు. అది మతాలు కూడా విస్తారంగా వాళ్ళు ఎంతమంది ఎదిగినా, ఎంతమంది ఇదైనా, ఎన్ని మతాలు అయితే మనల్ని నాశనం చేద్దాం అనుకుంటున్నారో అన్ని మతాలు ఒక్క దెబ్బ చచ్చిపోతాయి ఫుడ్ అందక. అంతే. మళ్ళీ అప్పుడు ఈ దేశంలో కులాల మతాలు ఏమి ఉండవు. అప్పుడు ఒకటే కులం, తిండి ఉన్న కులం, తిండి లేని కులం. అట్లా ఈ రాజకీయం ఆటోమేటిక్గా మారిపోద్ది. వీళ్ళు మంచిగా పని చేయకపోతే డబ్బులు ఉంటాయి, వాడిని తినరుగా. మంది సొమ్ములు అంతే సంపాదించుకుంటారు. ఎన్ని బిల్డింగ్లు ఉన్నా, ఎంత ఎలాగున్నా వాళ్ళు తినేది ఫుడ్డే. నువ్వు విమానంలో తిరిగినా కిందకు వచ్చి ఫుడ్డే తినాలా. ఈ నవధాన్యాలు అని తీసుకెళ్ళేది వరకు తింటాం, అయిపోయినాక. సో అందరికీ బుద్ధి చెప్పాలంటే మీరేమో మీ పిల్లల కోసం వ్యవసాయం చేయకోకుండా, దేశంలో కాబట్టి ఆర్మీ వాళ్ళ కోసం వ్యవసాయం చేయకుండా పక్కన వాళ్ళ కోసం వ్యవసాయం చేస్తే జరిగేది ఇదేగా. మీరు పెళ్ళి కూడా పక్కనోడి కోసం చేసుకుంటారా? అర్థం చేసుకోండి. పెళ్ళి పక్కనోడి కోసం చేసుకోనప్పుడు వ్యవసాయం కూడా ఎందుకు పక్కనోడి కోసం చేసుకోవాలా? వాళ్ళు పక్కనోడి కోసం చేసుకున్నా వస్తువు మార్పిడి రూపంలో అయితేనే చేసుకోవాలి. మళ్ళీ డైలాగులు కడతారు, మా చేనులో ఇది పంటది, అది పంట, అన్నీ పండుతాయి. ఇది పండదని కాదు, అన్నీ పండుతాయి. మన కారణాలు చెప్పుకొని లైట్ తీసుకుంటాం కనుక. మరలా అయితే నేను కారణం చెప్పొచ్చు, నాకు దేవుడు అన్నీ ఇచ్చిండు, డబ్బులు ఇవ్వలేదు, నాకు ఇవ్వండి అంటే ఇస్తున్నారా? లేదు కదా. అది చెప్పలేదు, నేను పడుతున్నా. సో నా ధర్మాన్ని నా తండ్రి దగ్గర నుంచే మొదలుపెట్టిన. భారతీయుడు మూవీ చూశారు కదా, అది ధర్మము అమ్మనాలు దేవుడితో సమానం అంటారు. దేవుడితో సమానం ఎట్లయితారో వీళ్ళు? ఆ కాలంలో శివుడు, పార్వతి తల్లి వాళ్ళు సమానమయ్యారు. ఇక్కడ వీళ్ళు అదే చెప్తున్న, కాలాలు వేరు. ఏ కాలంలో ఆ కాలం జరిగింది, టైం మాత్రం మారలే. ప్రాంతాన్ని బట్టి మారుద్దని చెప్పాను. భూలోకము, పాతాళ లోకము, నెక్స్ట్ మళ్ళా స్పేస్లా, అట్లా దేశాన్ని దాటితే అట్లా అనుకుంటే ఈ దేశంలోనే పల్లెటూరులో ఉంటే ఒకలాగా అనిపిస్తుంది, సిటీకి వస్తే ఒకలాగా అనిపిస్తుంది. అంత మాత్రం టైం మారినట్ట, కాలం మారినట్ట. సో మన భ్రమ. అందుకే భ్రమ నుంచి రియాలిటీలో రావాలంటన్నా. దేవుని చూపిస్తా, దేవునితో మాట్లాడిస్తా అంటే ఇది కాలే. సరేలే, మీ రైతులు మీరు కరెక్ట్గా వ్యవసాయం చేస్తే మీ పిల్లలు ఎక్కువ కాలం బతుకుతారు. కల్తీ లేని ఫుడ్ పెట్టినప్పుడు మీ డిఎన్ఏ నాసిరకంగా, ఇప్పుడు అందరూ నాసిరకం డిఎన్ఏలే, అంటే అన్ని నాసిరకంలో కొడుకు కూతుర్లే. వాళ్ళకి మీరు ఎగ్జాంపుల్ చెప్తా, ఒక పందెం కోడిని మేపుతారు ఒక 4-5 నెలల దాకా, లేదా పందెం కట్టేంతవరకు, లేదా సంవత్సరాలు మేపేటోళ్ళు కూడా ఉంటారు. ఒక పందిని మేపుతారు, కుక్కని మేపుతారు, అన్నిటిని మేపుతున్నారు మంచిగా. మరి మీ కన్న పిల్లల్ని నవధాన్యాలతో మంచిగా ఎందుకు మేపట్లే? ఒక 5 సంవత్సరాలు మంచిగా మేపితే వాళ్ళు ఇమ్యూనిటీగా తయారవుతారు. ఇంకా ఏ రోగానికైనా దేనికైనా రెడీగా షార్ప్గా తయారవుతారు. ఇది మానేసి మీరేమో పక్కనోడి సావుకారు కోసము, పక్క దేశం వాడి కోసము, పక్క మతస్థుల కోసం పండిస్తే, ఇప్పుడు చెప్తా, శివుడికి ఇష్టమైన నందిని నాశనం చేస్తున్నారు హిందువులే. ఇప్పుడు నందికి అక్కడ విలువ లేకుండా చేస్తున్నారుగా, అందుకే మనకి ఇక్కడ విలువ లేదు. అక్కడ మాతకే వాల్యూ ఉంది చూడండి. ఆవులకైనా మాతకే వాల్యూ ఎందుకు ఉంది? మాత
మళ్ళీ ప్రెగ్నెంట్ కానీ ఒకప్పుడేమో నంది అవసరమైంది. ఇప్పుడు ఆ నందితో అవసరం లేదు, జస్ట్ ఇంజెక్షన్ రూపంలో సరిపోద్ది అనేసి ఇక దీన్ని అమ్మేస్తున్నారు. అమ్మేయడం వల్ల భగవంతుడు మనకి ఎలా చూపిస్తుందో చూడండి. అక్కడైనా గోమాతలే సేఫ్టీ. పాలు ఇస్తుంది కనుక మంచిగా పెంచుతారు, పాలు ఇస్తుంది కనుక మంచి ఫుడ్ పెడతారు. ఇది ఇంకా వ్యవసాయం చేయడానికి ఇప్పుడు మన ఆవులు వాడట్లేదు కదా, ఎద్దులు వాడట్లేదు కదా. ఎద్దులేనో ఆవులతో కూడా దున్నుతారు అట్లా. సో ఇక వాటిని కోసి తినడం లేదా అమ్మడం చేస్తున్నారు. తినలేని వాళ్ళేమో మతం మారిన హిందువులకు అమ్ముతున్నారు. అయినా ఈ దేశంలో మోదీ గారికి ఈ పండుగ సందర్భాలు చెప్తున్నా, వాళ్ళ హయాంలో మతాలు సృష్టించారు, మతాలు ఇదయ్యారు. మరి మనం వచ్చినాక అన్నీ మార్చారు, ఇది ఎందుకు మారలేదు? సో ఈ దేశంలో యూనిటీ, భిన్నత్వంలో ఏకత్వం కాదు, ఏకత్వంలోనే ఏకత్వంగా ఉండాలి. అలా ఉంటేనే ఈ దేశంలో యూనిటీ ఉన్నట్టు. నేనే ప్రధానమంత్రి అయితే భారతీయుడు, భారతీయురాలు, ఇవి రెండు కులాలు ఉంటాయి. నెక్స్ట్ తిండి ఉన్న కులం, తిండి లేని కులం. తిండి లేని వాళ్ళు తిండి ఉన్న వాళ్ళతో టైప్ అవ్వాలంటే భూమి ఉన్న వాళ్ళతో మంచి వ్యవసాయం చేసుకొని మంచిగా బ్రతకాలి, మంచిగా పిల్లలు కనాలి, దేశం కోసం పనిచేయాలి. సరే వేటి కోసం పని చేయకపోయినా మీకోసం, మీ పిల్లల కోసం మనం చేయాలి కదా. సరే మీకోసం, మీ పిల్లల కోసం మీరేమో ఏం చేస్తున్నారు? కాస్ట్లీ బట్టలు పెడుతున్నారు, కాస్ట్లీ చదువులు చదివిస్తున్నారు, అన్నీ చేస్తున్నారు. కానీ మంచి ఫుడ్ పెట్టట్లేదు. మంచి ఫుడ్ పెట్టినప్పుడు నువ్వు ఎంత పెట్టినా ఏం ప్రయోజనం? ఆయన ఎప్పుడో ఒక రోజు చచ్చిపోతాడు. చచ్చిపోయినాక ఏం చేస్తారు? యాన్ పైన నెడతారు, దేని పని తోసేస్తారు. కల్తీ వ్యవసాయం చేసేదేమో మీరు, నెట్టేదేమో దేవుడి పైన. ఏదైనా అయితే రాత అలాంటిది. ఏ రాత ఎవడ రాయడు, ఎవరికి వాళ్ళే రాసుకుంటారు. రమణాలు దేవుడితో సమానం అంటారుగా. రాత రాసేది ఈ నా కొడుకులే, వచ్చిందని పోయింది. మరి ఎవరి రమణాలు వాళ్ళేనా రాత మార్చింది? ఇప్పుడు ట్రాన్స్జెండర్స్ పుట్టడం కానీ, కుంటోళ్ళు గుడ్డోళ్ళు వీళ్ళందరూ ఎక్కడి నుంచి వచ్చిండ్రు? మరి దేవుడు పెళ్లి చేసుకోమన్నాడా? వచ్చి చెప్పిండ ఏమన్నా? దేవుడు ప్రత్యక్షంగా చెప్పిండ వీళ్ళకి? లేదు, చేసుకుంటారు. చేసుకొని వీళ్ళ అలవాట్లు మేము మారవాలి. కనక ముందు అసలు ఏం మార్చుకోరు. తాగుతూ, సిగరెట్లు తాగుతూ, ఏ మందు దొరికితే ఆ మందు తాగుతూ ఇన్నర్ పార్ట్స్ మొత్తం ఖరాబ్ చేసుకుంటారు. ఖరాబ్ చేసుకొని ఆ నాసిరకంగా ఏదో ఒకటి అండాశయంలో వెళ్ళాలి కనుక ఆ నాసిరకం పోయిద్ది. ఇక ఆమె కూడా డ్రింక్స్ చేసుకుంటే ఆ బేబీ పరిస్థితి ఇంకా చెప్పనవసరం లేదు. ఎలాగలాగా బయటపడితే వీళ్ళేదో నేను గంధం అని ఫీల్ అవుతూ ఉంటారు. అది ఆటోమేటిక్ సిస్టమ్. దేవుడు అది ఇచ్చిందే మీకు. మాకు ఇలాగ మీకు అలాగంటే దేవుడు ముందే సృష్టించబట్టేగా మనం ఇలా ఉన్నాం. లేకపోతే ఇట్లా ఎందుకు జరుగుద్ది? అయినా మీరు ఎందుకు అనలేకపోతున్నారు? కల్తీ ఫుడ్. దానికి మీ తండ్రి, మీ భర్త కారణం. ఇట్లా మీరైతే వ్యవసాయం చేయట్లే కదా. అట్లా కల్తీ ఫుడ్ తిన్నాక ఏం కనగలరు? కర్మగాలి అట్లా కంటే కొందరేమో పుట్టినాక చేస్తారు, కొందరేమో కడుపులో చేస్తారు, కొందరేమో కొన్నాళ్ళకి మళ్ళీ దాంట్లో కూడా కొన్ని ఆర్గన్స్ తయారు కావు. ఇలా చచ్చిపోతున్నారు. దీనికి కారణం ఎవరు? అతిగా ఆశపడి. దయచేసి ఇక నుంచి అయినా మీరు మారండి. 3 నెలల పంట పండించండి, తప్పులేదు. కాకపోతే మందు లేకుండా పండించండి. మందు తగ్గించండి. మందులు వేయడం వల్ల మీరు చచ్చేది కాక, మీ పిల్లల్ని చచ్చేది కాక, మీ అమ్మనాన్ని చంపేది కాక, మీ కన్న పిల్లల్ని చంపుతున్నారు. ఇప్పుడు జరిగేది కూడా ఇదే. శివుడికి నందినట్లా ఇది చేస్తున్నారు, మనకు అట్లా మగవాడికి విలువే లేదు. మరి దేవుని తర్వాత దేవత ఎవరు? మనమే. అలానే దేవుడితో దేవత తర్వాత దేవత తను. మరి మనమే దేవుళ్ళు అయ్యి ఉండి మనం ఎట్లా చేస్తే ఎట్లా? మొత్తాన్ని సర్వనాశనం చేసుకుంటూ మా తప్పు లేదంటారు. అటు బ్రాహ్మణ్స్ పైన పెడతారు, బ్రిటిష్ వాడిని పెడతారు, లేదా కాంగ్రెస్ వాడి పైన పెడతారు. వీళ్ళందరి పైన అది వాస్తవాలే. బ్రాహ్మణ్స్ పైన పెట్టేది కూడా కరెక్టే. కాకపోతే అది వీళ్ళేమో ఇప్పుడు ఎవడో ఒకటి చేయిందని మేమంటారు. ఆల్రెడీ దొంగకు తాళం ఇచ్చినాక అన్నీ సీక్రెట్ చెప్పేసినాక మళ్ళీ తర్వాత అందుకే ఏం జారి నోరు జారు కూడా అంటారు. అప్పుడు ఆల్రెడీ వాళ్ళు నోరు జారేశారు. డబ్బు ఆశకు ఎవడు ఒక్కడు చాలు.
దేశంలో ఉన్న సీక్రెట్స్ మొత్తం చెప్పేశారు. వాళ్ళు మన సీక్రెట్స్ మొత్తం తెలుసుకొని వాళ్ళు అడ్వాన్స్‌గా తయారయ్యారు. మరి ప్రపంచ దేశాలు లేని డబ్బు మన దగ్గర ఉన్నది. అప్పుడు అంత డబ్బుని డబ్బుని, విద్య, వైద్య, ఆరోగ్యం అన్నిటిని దోచుకున్నారు. వాళ్ళ దేశంలో వెళ్ళి వాళ్ళు ఇంప్లిమెంట్ చేసుకున్నారు. అది చాలక మళ్ళా ఇక్కడ వాళ్ళు ఎవరన్నా బ్రిలియంట్ వాళ్ళు తయారైతే మళ్ళీ వీళ్ళేం చేస్తున్నారు, వీళ్ళు అక్కడ వెళ్ళకపోయినా అక్కడికి రప్పెడుతున్నారు డబ్బు రూపంలో. మన డబ్బులన్నీ వాళ్ళ దగ్గరనే ఉన్నాయి. మన దేశంలో ఒక దేశాన్ని దోచుకోలేదు కదా, అన్ని దేశాలను దోచుకున్నారు. అన్ని దేశాల్లో డబ్బులు లేనిది మన దగ్గర ఉన్నాయి. ఎందుకు ఉందంటే ఎక్కడ లేని యూనివర్సిటీలో మన దగ్గర విద్య మన దగ్గరనే ఉంది. బంగారం, వెండి, డైమండ్స్ అన్నీ మన దేశంలోనే ఉన్నాయి. సో అన్నిటిని పరిచయం చేసింది మనోళ్ళేనా? నవగ్రహాలు పరిచయం చేసింది మనోళ్ళేనా? మరి అన్నిటిని పరిచయం చేసుకున్నాం. మన విద్య ఉంది. ఆ విద్యని మనం రాకెట్లు పైకి ఎలా వెళ్ళాలి అవన్నీ మన గ్రంథాల్లో ఉంది. అది తీసుకుని డీకోడింగ్ చేసింది వీళ్ళు. ఒక ఇంగ్లీష్ వాడికి ఇంగ్లీష్ వచ్చు. ఇప్పుడు నేను తెలుగుని కాదు, నాకు తెలుగు ఎలాగొచ్చింది? తెలుగు వాడు నేర్పడం అట్లేనా? అది కొంతవరకే. ఆ డౌట్స్ ఉన్నప్పుడు కొంతవరకే ఆ తెలుగు వాడు నేర్పుతాడు. తర్వాత రిమైనింగ్ మొత్తం నాకు నేను స్పష్టంగా సృష్టించుకుంటాను. వాళ్ళు చేసింది కూడా అదే. అట్లా వీళ్ళు తప్పు చేశారు. వీళ్ళు తప్పు చేసినాక ఏమైంది? పేరుకి కాంగ్రెస్ వాళ్ళు సృష్టించిందే. సో వాళ్ళ పార్టీ కనుక ఈ దేశంలో వాళ్ళు బ్రిటిష్ తెలిసి ఇప్పుడు జరిగేది అదే. వాడు చెప్పినట్టు వినకపోతే ఏదో ఒకటి చేస్తాడు. అని చెప్పడం, ఇంకొకరిని పెట్టడం. అట్లా ఇదైతే ఉంది. కొంచెం మోదీ వచ్చినాక కొంచెం మారింది. అట్లా కొంచెం నేనైతే కొంచెంతో అంతా మార్చేద్దాం. అలా ఇక మోదీతో పాటు మనం సపోర్ట్ చేయాలి. ఒకరు చేస్తే ఏమొస్తుంది? ఒకరిని ఎప్పుడు ఇది చేస్తే మళ్ళీ అంతే సంగతులు అవుతుంది మళ్ళా అట్లా. సో ఒకరి మీద ఎప్పుడు డిపెండ్ అవ్వద్దు. నేనైతే ఒక వ్యక్తి దగ్గర 1 2 3 అంతకన్నా అంటే కొంచెం నాకే అలా కనిపిస్తుంది. బట్ ఇక ఇది అలా దయచేసి కొంచెం మంచిగా వ్యవసాయం చేస్తారా చేయరా అది మీ ఇష్టం. మీరు మంచి వ్యవసాయం చేయకపోతే భారతదేశంలో కుప్పలు తప్పలు చచ్చిపోతారు. హిందువులు చేస్తారు, అందరూ చేస్తారు. మీరు మంచి వ్యవసాయం చేసుకుంటూ ఇక మనం మతం మారిన వాళ్ళకి బుద్ధి చెప్పాలి. ఇలా మతం మారి మన దేశం కోసం కాకుండా పక్క దేశాల కోసం ఇదైతా ఉన్నారు. మనం భారతీయులబ్బా. ఈ మతం ఇక్కడ పుట్టింది కాదు. ఏ మతం ఇక్కడ పుట్టింది కాదు. ఒక సనాతన ధర్మం, ఒక హిందూ మతమే ఇక్కడ పుట్టింది. ఇక్కడ నచ్చని వాళ్ళే జైన, బౌద్ధ, సిక్కు ఇలా వెళ్ళిపోయారు. సో మతాలు వద్దు, మానవ సేవే ముద్దు అంటున్నారు. లేదు మాకు మతాలే ముఖ్యం అనుకుంటే ఈ మతాలన్నింటినీ చంపేది మళ్ళీ హిందువే. ఏదో ఒకరోజు కురుక్షేత్ర యుద్ధం లేక వచ్చి మళ్ళీ అప్పుడు ఎక్కువ ఉన్నది ఎవరు? హిందువులు. సో హిందువులే గెలుస్తారు. హిందువులు యుద్ధం చేయని అవసరం లేదు. నవధాన్యాలు పండించి అమ్మడం ఆపేస్తే విద్య, వైద్య అన్నీ మారిన మతాలు అయితే వాళ్ళ దగ్గర ఉన్న స్టాక్ వరకు తింటారు. తర్వాత ఆటోమేటిక్ చచ్చిపోతారు. సో నేను చెప్పింది కాదు, చాలామంది ముస్లిమ్స్ కూడా చెప్పారు. వాళ్ళు ముస్లిమ్స్ అంటే హిందువు నుంచి మారిన వాళ్ళే అన్నమాట. సో మనకి మతాలు వద్దు. నేనైతే అందరిని హిందువులుగానే భావిస్తాను. నాకు ఎవరు శత్రువు కాదు, ఎవరు మిత్రువు కాదు. వాళ్ళు మిత్రువు అయితే నాకు ప్రాణాలు ఇచ్చే వాళ్ళు అయితేనే నేను మిత్రువుగా అంగీకరిస్తాను. అదర్వైజ్ పనికిరాని వాళ్ళు 100 మంది ఉన్న ఏం ప్రయోజనం? మహాభారతంలో కురుక్షేత్ర యుద్ధం. ఆ యుద్ధం గురించి కూడా మీకు తెలియదు. చాలామంది యుద్ధం వరకు ఆలోచిస్తారు. ఆ యుద్ధానికి ఉన్న మిస్టరీ ఏంటంటే 6 గర్భం దాల్చి పుట్టిండ్రు. 100 మంది టెస్ట్ బేబీస్ అంటే గర్భం దాల్చకుండా కన్నా. సో వాళ్ళిద్దరికి పరీక్ష అది. సో ఎవరు శక్తివంతంగా ఉంటారు ఇది అనేసి. గర్భం దాల్చిన వాళ్ళకి అంతగా శక్తి ఏమీ ఉండదు నాకు తెలిసి. కాకపోతే కృష్ణుడు ఇది అలా ఉండడం వల్ల, దేవుడు ఉండడం వల్ల ఇలా గెలుస్తారు. వాళ్ళకి ఏం అవసరం ఉండదు.
వాళ్ళు గర్భం దాల్చుకుంటూ పుట్టారు కనుక అన్నమాట. సో మీ ఆడవాళ్ళు మేముంటే ఈసారి ఎవరు ఇది కాకండి. మగవాళ్ళు లేనిది ఏదీ లేదు. అలానే శివుడికి ఇష్టమైన నంది లేకుండా గోమాత లేదు. అలా ఒకవేళ ఇద్దరున్నా కలిస్తేనే ఏదైనా ప్రాణం పోయగలం. తన పని తను, మొగుడు పని మొగుడు చేస్తాడు, ఆడది తన పని తను చేస్తుంది. అలా. సో ఇందులో ఎవరు గొప్ప అనేది వదిలేసి ఎవరి టైంలో వాళ్ళు గొప్ప, అంతే. అలా వ్యవసాయం ఎలా చేసుకుంటారో ఇక మీ ఇష్టం. నేను ఆల్రెడీ మందులు ఇప్పుడు మళ్ళీ పోయిన వాటిని ఎలా కంబ్యాక్ చేయాలో చెప్పాను. కార్తీలు రావాలంటే అడవులు పెంచాలి. అడవులు పెరిగితే వర్షాలు పెరుగుతాయి, భూమి చల్లబడుతుంది, ప్రతి ఒక్కరికి లైఫ్ స్టైల్ మళ్ళీ ఓల్డ్ ఏజ్ గోల్డ్ వస్తుంది. అన్నీ మన చేతిలోనే, చావాలన్నా బ్రతకాలన్నా అట్లా. నేను ఒకటే శబ్దం చేసుకున్నా, రైతులు మారినాక నేను వ్యవసాయం చేస్తా. మీరు మారిన నాకు ఎప్పుడు తెలుస్తుంది? ఫుడ్ నాకు అందదు కదా. అందనప్పుడు రైతులు మారారు, నేను వ్యవసాయం చేస్తా. అది అయినా పక్కనోడి కోసం వ్యవసాయం చేసి తొందరగా సావడం ఎందుకు? ఇప్పుడు మా నాన్న ఉన్నాడు, 16 ఎకరాలు వ్యవసాయం చేసుకొని రోజు పని చేసి రోజు పని చేయడం వల్ల లైఫ్ స్టైల్ పెరగదు. మన బాడీ అనేది బాగా అలసిపోయి తొందర ముసలిది అయిపోద్ది అట్లా. సో మంది కోసం బాగా పనిచేసి తొందరగా ముసలోడై సావడం ఎందుకు? అది యవ్వనంగా ఉండాలి అంటే తక్కువ టైంలో ఎక్కడ తగ్గాలో ఎక్కడ నెగ్గాలో తెలిసి ఉండాలి. ఎక్కడ ఎలా బలం ప్రయోగించాలి, ఎక్కడ ఎలా బలం ప్రయోగించకూడదు అది తెలిసి ఉండాలి. అందుకే చెప్తారుగా జూదంలో ఎక్కడ తగ్గాలో ఎక్కడ నెగ్గాలో తెలిసి ఉండాలి, ఎక్కడ వదిలేయడం కూడా తెలిసి ఉండాలి. సో అన్నిటిని ఎన్ని రామాయణం చదవాలి, మహాభారతం ఏమి చదవాలి, అన్నీ ఒక్కొక్క పదం నుంచి తీసుకున్నాయి. ఆన్సర్లు మొత్తం దీంట్లోనే ఉంటాయి. అట్లా మీరేమో ఇక్కడి నుంచి పోయి చాలామంది ఇక్కడి నుంచి పోయిన వాళ్ళకి నాకు నా మతం గురించి మాట్లాడట్లేదు. ఇక్కడి నుంచి పోయి అక్కడికి వెళ్ళి ఏం సాధిస్తున్నారు? మరి మీ తాత ముత్తాతలు ఇక్కడి నుంచి వెళ్ళాలే కదా. మరి వెళ్ళేసి తను గొప్ప అంటున్నారు. మరి మీరు ఒక తండ్రికి పుట్టి ఇంకొక తండ్రిని గొప్ప అంటారా? అంటారంటే చెప్పండి. అంటే నేను మా తండ్రి పిచ్చోడో మంచోడో ఏదో సంథింగ్, నేను తనకు పుట్టాను. తనకు పుట్టిన ఎలా తెలుస్తుంది? ఒక DNA రూపంలోనే. ఈ DNA టెస్ట్లు ఉంటే బొచ్చెడు మంది ఆడవాళ్ళు దొరికిపోతారు. అట్లా మోదీ వచ్చి ఈ టెస్ట్ నన్ను తేవాలి, మీరేమో వర్జన్ టెస్ట్ తీసేసిండ్రు. వర్జన్ టెస్ట్ ఎందుకు తీసేశారంటే మగవాళ్ళు దొరకరు, ఆడవాళ్ళు దొరుకుతారు కనుక. దీనివల్ల వివాహ బంధం మీదనే ఎఫెక్ట్ పడుతుంది. ఈ రోజుల్లో మళ్ళీ పెద్ద మనిషి అవగానే లేటు, అందరూ ఇక వీళ్ళు బ్రేకప్లు గ్రీపప్లు అయిపోతున్నాయి. సో అందుకని రైతులు కరెక్ట్గా ఉంటే పిల్లలు కరెక్ట్గా ఉంటారు. రైతులు కరెక్ట్గా ఉంటూనే దీన్ని అమలు చేయాలి. దీన్నంటే మీ పాప బాబుల్ని ఫ్రీగా వదిలేసి ఎవరైనా తప్పు చేస్తే వాళ్ళు పెళ్ళి కాదని చెప్పాలి. దొరికినప్పుడు ఎవడు చేసుకుంటాడో పళ్ళ నోటితో ఇది తిరిగింది అంటే శాతం. అలానే బోతాపి మగవాడు కూడా అంతే, ఈ అమ్మాయి దగ్గర రాదు. సో ఈ కండిషన్ పెడితే వాళ్ళు చదివే టైంలో చదువుతారు, ఏ పని చేస్తే ఆ పని కరెక్ట్గా చేస్తారు. మీరు ఇలా చేయకపోతే ఇంత గొప్ప వ్యవసాయం చేసుకుని అన్నా, ఇంత గొప్ప సాఫ్ట్వేర్ ఇవ్వన్నా, ఏదైనా కానీ ఏదైనా కొత్తగా కనిపెట్టి లాస్ట్కి చేసుకునే అమ్మాయిని మాత్రం సెకండ్ హ్యాండ్ చేసుకుంటారా? మరి మనం ఇంత కష్టపడి సెకండ్ హ్యాండ్లా చేసుకోవడానికి ఈ లోకంలో పుట్టింది. నేనైతే ఐఎమ్ సో హ్యాపీ. నేను డాక్టర్లు అంటూ అన్నీ A to Z అంతే. చదువుకునే విద్యార్థులు ఏం చేయాలంటే ఏకలవ్యునికి మించి థింక్ చేయాలి. ఏకలవ్యుడు గురువు భావించండి, మనం గురువే భావించకూడదు, మనమే గురువు అయితే ఎట్లా అనేసి అట్లా చదవాలి. సో గురువు ఇంపార్టెంటే, కానీ అప్పటి గురువులు అట్లే వాడుకున్నారు. ఇప్పుడు గురువులు అయితే మరీ డబ్బుకు దోపిడి. అప్పటి గురువులను కరెక్ట్,
వాళ్ళే చదువు చెప్పేది, వాళ్ళే తిండి పెట్టేది, వాళ్ళే ఆశ్రయం ఇచ్చేది, వాళ్ళే ఉపాధి కల్పించేది. ఇప్పుడు వాళ్ళేమో అవన్నీ కట్టు, ఓన్లీ పట్టు, ఓన్లీ డబ్బులే ఇస్తేనే కదా, మరి అవి ఇస్తేనే. సో ఇక నాకు న్యాయ వ్యవస్థ మీద విరక్తి కలిగింది. ఈ దేశం మీద ఇవన్నీ మార్చేయాలని ఫస్ట్ మా నాన్నని నేను దేవుడు నేను మారను అన్నాడు. సరే నీకు నువ్వే దేవుడు, నువ్వు మారకపోయినా నాకు నేనే దేవుడు, నేను తర్వాత అట్లా మారుతాలే నేను అనుకున్నాను. మారకపోతే ఏమవుతుంది, టైం వస్తే ఆడైపోతాడు. అది ఏదో ఆయన చేసే నవరసాలు ఉంటాయి, దేనికి ఒక దానికి బానిస అయితే అది తీసుకుపోతుంది. అదే ఇవన్నీ దేవుడు ఉత్తగేమి ఇవ్వలేదు, అన్నీ అవన్నిటిని ఓవర్టేక్ చేసి మంచిగా ఇదైతే తప్ప అట్లా. సో నిజమైన రైతులు ఇప్పుడు జై జవాన్ జై కిసాన్, రైతే రాజు. ఎప్పుడు రాజు అవుతాడు? మీకోసం మీరు వ్యవసాయం చేసినప్పుడు మీరు రాజు అవుతారు, రాణి అవుతారు. అదర్వైజ్ పక్కోడి కోసం చేసినప్పుడు మరి మీరు ఏమవుతారో చూడండి. మీ కన్న పిల్లల కోసం చేయట్లేదు, అటు తల్లిదండ్రుల కోసం చేయట్లేదు, మీకోసం చేయట్లేదు. సో మీరు ఈ 1 year కరెక్ట్గా చేస్తే వ్యవసాయం ఇప్పుడు మోదీ సివిల్ కూడా తెస్తానంటామండి. మోదీ గారు సివిల్ కూడా అవసరం లేదు, మీరు డబ్బులన్నీ ఆర్మీ మీద అండ్ రైతుల మీద ఇన్వెస్ట్మెంట్ చేయండి. మళ్ళా దేశం మతాలు కులాలు లేని దేశం తయారవుతుంది. నేను చెప్పింది ఏది, భారతీయుడు. ఇక ట్రాన్స్జెండర్స్ వీళ్ళకి కూడా అంతే, భారతీయ ట్రాన్స్జెండర్ అట్లా అన్నీ గుడ్డి వాళ్ళు వీళ్ళని ఇంకా ఈ కేటగిరీ అని భారతీయురాల కిందని. కానీ దేనికి దాని కేటగిరీ ఉందిగా, అంధురాలని, వికలాంగులని అట్లా. మీకు అందుకే చెప్పేది, దీనన్నిటి కారణం తల్లిదండ్రులు దేవుడితో సమానం అంటారుగా, మరి మీ దేవుళ్ళే మీకు ఇలా జరగడానికి కారణం. మీరేమో వీళ్ళ భరతం పట్టుకోకుండా వచ్చి సమాజం భరతం పడదంటారు. ఇది కరెక్ట్ కాదు. అట్లా వీళ్ళే సమాజాన్ని నాశనం చేసేది. మీరు దేవుళ్ళు అంటారు కదా, అమ్మనాలు దేవుళ్ళు అంటారు కదా, నేను దేవుళ్ళు కాదంటాను. ఎందుకంటే దేవుళ్ళకి సావు లేదు, వీళ్ళకి సావు ఉంది. వీళ్ళు తెచ్చేదాకా మనల్ని చంపుతున్నారు వీళ్ళు, కల్తీ వ్యవసాయం చేసుకొని. మరి పిల్లల్ని ఎవరు కనమంటున్నారు? అలాంటప్పుడు పెళ్లి చేసుకోండి, ఆపరేషన్ చేసేసుకోండి. మీ వల్ల ఇంకెవరు పుట్టరు కదా. వీళ్ళు పిల్లల కన్నా కూడా స్వార్థంగానే కంటారు. ఏదంటే నాకు ఏదైనా డైలాగులు అతి తెలివిగల వాళ్ళు ప్రశ్నిస్తారు, మరి పిల్లలు లేకపోతే ముందు తరం ఎట్లా అవుతుంది? ముందు తరం దాకొద్దు, మరి మీరు కల్తీ వ్యవసాయం చేసుకొని ముందు తరం దాకింది మీరేమో 70-80 సంవత్సరాలు హ్యాపీగా బతకాలి, మిగతా వాళ్ళేమో తక్కువ టైం బతకాలి. మీరు నాన్నక ప్రేమ తమ్మక ప్రేమతో కూడా మీరు జర మానుకోండి. ఏదైనా స్వార్థమే ఇక్కడ. రేపొద్దున మీరు వాళ్ళని చూస్తారనేసి మీకు కాస్ట్లీ బట్టలు, కాస్ట్లీ బైకులు, కాస్ట్లీ కార్లు ఇవన్నీ కొనిపెడతారు. కానీ మీ జీవితాన్ని సంకనాకించేది మీకు తెలియదు. కల్తీ పుట్టి తిని ఎక్కువ కాలం బతకరు, ఎన్ని అనుభవిస్తారు, తొందరగా చచ్చిపోతారు. కానీ ఏం యూజ్? చాలామంది అమ్మ నాన్నలే బతుకుంటారు, కొడుకులు కూతుళ్ళు చచ్చిపోతున్నారు. సో ఎందుకు చచ్చిపోతున్నారంటే నాలాగా మీరు రీసెర్చ్లు చేయరు, నాలాగా మీరు ఇది గారు కనుక అట్లా. అరే మనకి ఇంత కష్టాలు వస్తే మరి మూగజీవులకి వాటికి కష్టం వస్తే పక్కా వాటికి చెప్తే వాటికి అర్థం కాదు. ఒకళ్ళు చెప్పినా అవి ఓన్గా ట్రీట్మెంట్ చేసుకోలేవు, పక్క వాళ్ళ దగ్గర వెళ్ళి బాగోలేవు. మరి మనం ఇన్ని తెలివి ఉంది, మన దేవుడు మనకి ఎందుకు ఇన్ని ఇచ్చిండు? మరి అవి కూడా మనకి పని చేసి పెడతాయి. ఈ సస్తూ బతుకుతూ మనకి వాటికి ఈ ఒక మాటలో చెప్పాలంటే మనమందరం హ్యూమన్ రోబోట్స్. అది పుట్టుక సావు అనేది ఉంటుంది. అదే ఇక సావు లేకపోతే ఇక ఎంతమంది ఎట్ ఎ టైంలో చాలామందిని క్రియేట్ చేస్తారు. ఎవరు సావునప్పుడు ఇక ఈ సమతుల్యం కాదు, మొత్తం మనమే ఉంటాం. ఒక హైదరాబాద్లో చూడు, అందరు బయటకు వస్తే అసలు తిరగడానికి సందేహం ఉండదు. అట్లా దానివల్ల కల్తీ దుమ్ము పీల్చుకొని ఊపిరితిత్తులు, గుండె ఇవన్నీ ఇట్లా చెప్పుకుంటూ పోతే అనమాట. కొందరు
ఊపిరాడి ఆడినట్టు ఎంతోమంది చచ్చిపోతారు. అలా ఇమాజినేషన్ చేసుకోండి అలా. సో దయచేసి ఆల్ ఆల్ పవర్స్ మీ దగ్గర ఉన్నాయి. రాజకీయం మీద రుద్దొద్దు. రాజకీయం వల్ల మీద మీరు కంట్రోల్ చేయాలంటే ఒక ఫుడ్ ద్వారానే. ఇప్పుడు లైక్ కిన్మామ, ఇప్పుడు దేవుడు చాలామంది అంటారు అమ్మనాన్నలు దేవుడితో సమానం, నేను కాదంటాను. మీరు అవునన్నారనుకోండి, మరి అమ్మనాన్నలు దేవుడితో సమానం అయినప్పుడు మరి మీకు లైఫ్ టైం పెంచాలి కదా, అంటే మీకు జీవించే కాలం పెంచాలి. మరి దిగదార్చేటోళ్ళు దేవుడితో సమానం ఎట్లా? దేవుడు ఏమైనా దిగదార్చిండా? రాముడు, కృష్ణుడు, శివుడు వీళ్ళందరూ లైఫ్ టైంలో ఏమైనా దిగజార్చారా? ఎగ్జాంపుల్ వినాయకుడిని చూడండి, ప్రాణం తీసి కూడా ప్రాణం పోశారు కానీ ఏ రోజు దిగదార్చలే. అమ్మనాలు దేవుడితో సమానమే వాళ్ళ కాలంలో, మన కాలంలో కాదు. సో దయచేసి ఇక నుంచి అయినా చాలామంది తల్లిదండ్రులు చెప్తారు విద్య ఇవ్వాలి, ఏది ఇవ్వకపోయినా విద్య ఇవ్వాలి, విద్య ఇచ్చి ఏం చేస్తావు? కల్తీ ఫుడ్. అక్కడ విద్యను ఇస్తాను, కల్తీ ఫుడ్ ఇస్తాను. ఎంత చదివి ఎంత గొప్పవాడైనా తొందర సావనిక, సైంటిస్ట్ అయినా కానీ సావనిక, డాక్టర్ అయినా సావనిక. సో అన్నీ ఇంపార్టెంటే. అన్నీ ఇంపార్టెంట్తో మస్ట్ అండ్ షుడ్ బి ఫుడ్. ఈ డిఎన్ఏ ఓన్లీ ఫుడ్ ద్వారానే మారుతుంది. డిఎన్ఏని ఎడిట్ చేయొచ్చు, ఎడిట్ చేయలేము. ఎడిట్ చేయొచ్చు ఏ విధంగా? ఒక ఫుడ్ ద్వారానే. దీని తప్ప దేంతో ఎడిట్ చేయలేము. మళ్ళీ మీరు ఆడవాళ్ళు, మీకు గౌరవం కావాలనే ఒకప్పుడు ఆ టెస్ట్ బేబీ టెక్నాలజీని అంతం చేశారు మన పూర్వీకులు. అలానే మన మూడో కంటెంట్ కూడా అంతం చేశారు వాళ్ళు. అట్లా మరి టెస్ట్ బేబీస్ అవి ఉండుంటే ఎవరికి వాళ్ళు సొంతంగా తయారు చేసుకొని ఎవరికి వాళ్ళు ఇక అక్కడ మీకు ఆడవాళ్ళకి విలువ ఉండదనేసి దాన్ని ఇది చేశారు. మరి ఇప్పుడు కూడా టెస్ట్ బేబీస్ వచ్చినాయి అనుకో, మీ ఎగ్గుతో పని లేదు. ఎవరికి నచ్చినట్టు వాళ్ళు క్రియేట్ చేస్తారు. అప్పుడు మీ ఆడవాళ్ళని ఎలా చూస్తారు? సో ఈ భారతదేశంలో ఆడవాళ్ళని అంత గొప్పగా చూస్తే మీరేం చేస్తున్నారు? మాకన్నా ఎక్కువ తెలివి ఉంచుకొని విద్య, వైద్య, ఆరోగ్యం అన్నిట్లో, నేను ఉత్తగా చెప్పింది కాదు కదా, సైంటిస్టులు చెప్పారు కదా, మేము 2 విధాలుగా ఆలోచిస్తే మేము 4, మేము 4 అయితే 8. ఇంత నాలెడ్జ్ ఉంచి మరి మీ నాలెడ్జ్ని ఒక ఫ్యామిలీ మీరు సంపాదించుకొని మీరు మగవాళ్ళని చూడాలి. మరి ఐక్యూ ఎక్కువ ఉన్నది ఎవరు? మీకే కదా. అట్లా కనీసం మీరు ఏ ఒక్క బరువు పనులు మాత్రం చేయలేరు, మిగతాది అన్ని పనులు చేస్తారు. సో మీరు ఒక ఫ్యామిలీని పోషించాలి. ఇప్పుడు జంతువులు చూడండి, అడవికి రాజు సింహం, చాలా జంతువులు చూడండి. జంతువుల్లో మాత్రం ఇప్పుడు కుక్కను చూడండి, విశ్వాసం గల కుక్క, స్వర్గానికి వెళ్ళిన కుక్కను చూడండి, తండ్రి కడుపు చేస్తాడు అంతే. తండ్రి కుక్క పిల్లలు మొత్తం పెంచేది ఎవరు? కనీసం ఆ మగ కుక్క పోయి సహాయం కూడా చేయదు. జస్ట్ మా అంటే అప్పుడప్పుడు వెళ్ళి చూస్తూ ఉంటుంది, మంచిగున్నారో లేదా, సచ్చిండ్రో బతికిండ్రో అంతవరకే చూస్తుంది అది. ఏదో కొన్ని కుక్కలు నేనే నా వల్లే కదా ప్రెగ్నెంట్ అయింది, నా వల్లే కనేసి ఇక ఆ తల్లికి సాయం చేసుకుంటూ పిల్లలు ఎదిగే వరకు కొద్దిగా ఉంటాయి కొన్ని. అట్లా ఎక్కడ అన్నీ జీవితాన్ని ఇక మొత్తం మన జంతువులను చూసి మనం మారచ్చు. వాళ్ళ జంతువులు కాదు, కనిపించేది జంతువులు, కనిపించే దేవుడి వల్ల కూడా మారచ్చు. కానీ మనం ఇవన్నీ ఏం చేస్తున్నాం? అట్లా అది మీ ఇష్టం. నేను ఆల్రెడీ దేవుడిని చూశాను, దేవుడితో మాట్లాడినా అంటే ఎవరు వినట్లేదు. సో చీప్గా 300 పెట్టానని మీరు నమ్మట్లేదేమో కానీ సరేలే. కానీ ఇక నుంచి 10,000, 20,000, 30,000. సో నా లైక్ దిస్ 3 కనుక 30,000 నుంచి ఏమో అది అలా. సో దీనివల్ల ఏంటంటే హిందువులు దేవుళ్ళ కోసం డబ్బులు ఖర్చు పెట్టాల్సిన అవసరమే ఉండదు. అట్లీస్ట్ కొబ్బరికాయ కూడా కొట్టిన అవసరం లేదు. అట్లా అలా 3 తరాల డబ్బులు సేవ్ అవుతుంది. ఆ 3 తరాల డబ్బులు నువ్వు దానం చేస్తావా,
ఏం చేసుకుంటావు నీ ఇష్టం. ఎందుకంటే డబ్బు కన్నా అన్నిటికన్నా మానవ సేవే మాధవ సేవ అన్నట్టు మనిషికి మనిషి సాయం పడుతూ కొంతకాలం బతకడమే బెటర్. ఎప్పుడు చూస్తామో ఫస్ట్ పేజ్ లాస్ట్ పేజ్ వరకే దేవుడు రాస్తాడు, మిగతావన్నీ మన పేజీలే. పుట్టుక నువ్వు ఆడ ఏమి రీసెర్చ్ చేసి కనట్లేదు, జస్ట్ ఓన్లీ వెళ్ళి కలుస్తున్నాం అంతే. ఆ ప్రాసెస్ కూడా మనం చేయట్లే. ఇక్కడ జరిగేది మొత్తం ఆటోమేటిక్ సిస్టమే, ఆటోమేటిక్ అప్డేషన్. అట్లా యూనివర్స్ మొత్తం అంటే యూనివర్స్లో ఉన్న అంటే మనల్ని సృష్టించిన ఈ భూమిని సృష్టించిన వాళ్ళే దేనికి ఆటోమేటిక్గా ఏం చేయాలో అది చేస్తూ ఉన్నారు. దాంతోపాటు మనం కరెక్ట్ లేకపోతే మన లైఫ్ స్టైల్ మనం ఇప్పుడు ఉన్న కొద్ది 10 సంవత్సరాలు అవుతుంది, 10 సంవత్సరాలకి తీసేయడానికి లేదు. రైతులు తప్పు చేసుకుంటూ ఇంకా గతం అయిపోయింది, అది రాదు. బ్రాహ్మణ్స్ పైన చెప్పినా అది తిరిగి రాదు, బ్రిటిషోడి పైన చెప్పినా తిరిగి రాదు. మన ఇప్పుడున్న రాజకీయం బాగలేదు, రాజకీయం బాగోదు, కామన్ మ్యాన్ మారాలంటారు. కామన్ మ్యాన్ మారితే వ్యవసాయం చేయని వాడు మారితే ఏం ప్రయోజనమే? వ్యవసాయం చేసేటోడు మారితే అందరు మారుతారు. మీరు పంట పండించడం మానేస్తే అందరు పోయి వ్యవసాయం చేస్తారు. అప్పుడు ఫుడ్లో క్వాలిటీ వస్తుంది, అన్నిట్లో క్వాలిటీ పెరుగుద్ది. ఇప్పుడు వ్యవసాయం చేసేటోళ్ళు తక్కువ, తినేటోళ్ళు ఎక్కువైనప్పుడు వాళ్ళు ఏం చేస్తారు? ఇప్పుడు పెరుగుంది, అది ఇద్దరికైతే ఒకలాగా ఉంటుంది. ఒక 10 మంది అయ్యారు, ఏమవుతుంది? నీళ్ళు కలుపుతారు. వాళ్ళు చేసేది కూడా అదే. అందుకనే మీరు పక్కనోడి కోసం చేసి మీరు ముసలి వాళ్ళు అవ్వడం, పక్కనోడి కోసం వ్యవసాయం చేసి మీ పిల్లల్ని, మీ తల్లిదండ్రులని, మీ పిల్లల్ని చంపే కన్నా మీకోసం దేశంలో ఉండే ఆర్మీ వాళ్ళ కోసం పని చేయండి. మీరు తీసుకపోయినా అమ్మాల్సిన అవసరం లేదు. మీ ఊళ్ళ వైజ్ ఉంటారు కదా, ఊళ్ళ వైజ్గా మీరు నవధాన్యాలు ఇది చేసుకొని ఫ్రీగా అమ్ముతారేనో, లేదా ఫ్రీగా సర్వీస్ చేస్తారేనో, లేదా ఆర్మీ వాళ్ళకి ఎలాగో బడ్జెట్ ఎలాగో వాళ్ళకి ఛార్జీలు ఇస్తారు, వాళ్ళు వచ్చి కొనుక్కొని వెళ్తారు అట్లా. సో మీ ఇష్టం, ఎలాగో ఎక్కువ పడతాయి కాబట్టి ఫ్రీగా ఇచ్చినా తప్పులేదు నా అయితే. మళ్ళీ ఆర్మీ జవాన్లు ఎందుకంటే ఫ్రీగా వాళ్ళు ఇవ్వడానికి ఇస్తారు, కానీ ఇవి రావు కదా. అన్నీ వచ్చినా అన్నీ ఫ్రీగా దొరికినా బట్టలు మాత్రం దొరకవు కదా అన్నమాట. మీరు ఇప్పుడు బట్టలు ఎలా కొత్తాయి అనుకుంటారా? 15 సంవత్సరాలకి ఒకేసారి బట్టలు కొనుక్కోండి, ఇది స్టార్ట్ చేయండి. మరి మీ నుంచే దూది మనం పండిస్తాం, మనం పండించినప్పుడు మనకు తక్కువ రేట్లో ఉండాలి, కానీ మన దేశంలో తయారైతే మళ్ళీ మనకి ఎక్కువ రేట్ అమ్మడం ఎందుకు? పక్క దేశం నుంచి వస్తే అనుకోవచ్చు. సో మీరు వ్యవసాయం ఎలా చేస్తారు ఇక మీ ఇష్టం, అది నిందలేయకండి. అట్లా ఈ చిన్న లాజిక్లు మర్చిపోయి ఇక మీరు అన్ని డిపార్ట్మెంట్లు మీరు నాశనం చేస్తారు. లంచాలు ఇచ్చేది ఎవరు? మీరు కాదా? విద్య వైద్య ఆరోగ్యాన్ని ఇప్పుడు విద్యను నాశనం చేసింది కూడా మీరే. అంటే మీరు ఎట్లా ఉన్నారంటే మీ డిఎన్ఏ మీద మీకు నమ్మకం లేదు, ఇంకా మీకు పుట్టిన జిరాక్స్ డిఎన్ఏ మీద నమ్మకం ఉంటుంది. మీ మీద మీకు నమ్మకం లేకనే పిల్లల్ని చదివిస్తున్నారు, చదివించి ఏం చేస్తారు? తొందర చంపేస్తారు. నాలెడ్జ్ ఎవరికి కావాలయ్యా? నాలెడ్జీ ఉంది, నాలెడ్జ్తో బతికేస్తానా? అన్నీ కావాలిగా. మళ్ళీ మంచిగా గాలి పీల్చాలి, మంచిగా ఆరోగ్యంగా ఉండాలి, మంచిగా ఫుడ్ తినాలి. మరి మంచి ఫుడ్ లేనప్పుడు ఎంత తెలివితేటలు లేకపోయినా ఏం ప్రయోజనం? తెలివితేటలు ఉన్నా అది మీ డిఎన్ఏ వల్లే అవుతుంది, తెలివితేటలు లేకపోయినా మీ డిఎన్ఏ. నాసిరకం డిఎన్ఏ అయినప్పుడు తెలివితేటలు ఏడొస్తాయి? మరి ఇదే. సో అన్నీ నేను చెప్పే ఉత్తయం కాదు, అన్ని రీసెర్చ్లు చేసుకొని మీ అంతటా మీరు మారితేనే రాజకీయం మారుద్ది, విద్య వైద్య ఆరోగ్యం మన దేశం సూపర్ కంట్రీ అవుతుంది. సరే, ఇంకో మార్గం కూడా ఉంది. సరే మేము మళ్ళీ కంబ్యాక్ వెళ్ళలేము, 6 నెలల పంటకు వెళ్ళలేము, 3 నెలలకే. సో 3 నెలలనే మళ్ళీ మార్చండి, మందులు తగ్గించేసేయండి. 3 నెలల పంట తిన్న వాళ్ళు కూడా అప్పుడు ఇంకా 30 యాడ్ అవుతాయి. అర్థమైందా? ఇప్పుడు మీరు 70 ఇలా 10కి వచ్చింది కదా, 10 నుంచి మళ్ళీ పెంచుకుంటూ పోవచ్చు. 10 నుంచి 30 40 అవుతుంది, 40 నుంచి మళ్ళీ 30 70 అవుతుంది. ఇలా మళ్ళీ పెంచుకుంటూ పోవాలి. కానీ మీరు ఇంకా దిగజారిస్తే ఇంకా చేసేది ఏం లేదు.
సో అందరి జీవితాలు మీ చేతిలోనే. కలియుగ రాముడు అయిన, కృష్ణుడు అయిన, కలియుగ వెంకటేశ్వర స్వామి అందరు కలిపితే మీరు రైతులే. సో ఇక నుంచైనా మీరు ఈ సంవత్సరం నుంచైనా మారకపోతే ఇక చూస్తారు కుప్పలు తప్ప. అందరూ ఇప్పుడు ఈ కల్తీ ఫుడ్ తిన్నాక అందరూ ఇయర్స్ ఫిక్స్ అయి ఉంటుంది, అందరూ అక్కడే చచ్చిపోతాం. వాళ్ళు కొత్త వాళ్ళు పుడతారు, మళ్ళీ వాళ్ళు బతికంతకాలం మళ్ళీ ఫట్. అలా మీరు ఒకేసారి సంపనీకి అలట్లే వ్యవసాయం చేస్తారు. సో పెంచడానికి వ్యవసాయం చేయాలి, మనిషి జీవిత లైఫ్ స్టైల్ పెంచడానికి తయారు చేయాలి. అది అవును. మీకోసం మీరు వ్యవసాయం చేస్తే ఆటోమేటిక్గా అందరూ ఎవరికి వాళ్ళు వచ్చి వ్యవసాయం చేసుకుంటారు. వాళ్ళు ఏ పని చేసినా, నువ్వు సైంటిస్ట్గా, సాఫ్ట్వేర్గా, వ్యభిచారం ఏ వ్యభిచారం కూడా ఉండదు. మీరు పంట ఏదైనా ఇప్పుడు వ్యభిచారం చేయాలన్నా ఎనర్జీ కావాలి. ఎనర్జీ లేనిది ఈడు చేయడు, ఎనర్జీ లేనిది ఇది కాదు. సో ఒక్క ఫుడ్తోనే నేను ఇది కిమ్మమ్మ దగ్గర నేర్చుకున్నాను, ఆయన మన దగ్గర చూసి నేర్చుకున్నాడు. అలా ఆడవాళ్ళు దేనికి తీసిపోరు, మేము ఎంతో మీరు అంతే, సమానమే, బోత్ ఆఫ్ యూ. కాకపోతే మేము పిల్లల కనలే, మీరు పిల్లలకి అంటారు. మేము లేని మీరు లేరు మళ్ళీ అట్లా. ఇప్పుడు ఒక అమ్మ నాన్నలు ఉన్నారు, మరి తండ్రి ఉంటేనే కదా పాప అయినా బాబు అయినా పుట్టేది. తండ్రి లేకపోతే ఇంకేది ఉండదు. వాళ్ళిద్దరు ఉంటారు, వాళ్ళిద్దరు కలవకపోతే అమ్మాయి పుట్టదు, అబ్బాయి పుట్టదు. అలా అన్ని రిసోర్సులు నేర్చుకోండి, మంచిగా ఉండండి. ప్రాణం ఉన్నంత వరకు జిందగీ బతకండి. కష్టాలు మనకే వస్తాయి, జంతువులకు కూడా వస్తాయి, కానీ వాటి గురించి ఆలోచిస్తే ఇక మనుషుల గురించి ఇంకా ఇది లేదు, ఇంకా వాటి గురించి ఏం ఆలోచిస్తామా అనిపిస్తుంది. అట్లా సరే. మళ్ళా ఈ పండగ సందర్భంలో మీరు మారితేనే దేశం మారుద్ది. మీరు మారకుండా ఎవరో ఒకరు ఈ దేవుళ్ళ లెక్క మార్చాలంటే కష్టం. వాళ్ళు 21 మంది చెప్పి అలసిపోయి వెళ్ళిపోయినారు. వాళ్ళు చెప్తే వచ్చింది కానీ బూతులు వస్తున్నాయి. అలా. సో ఇక మీ ఇష్టం అండి. నేనైతే మీరు మారినాక నేను వ్యవసాయం చేస్తాను, అంతవరకు చేసేదే లేదు. అలా ఇక ఎవరి కోసమే ఒక్కడు. ఇప్పుడు ఈ దేశంలో నిజాయితీ గల వాళ్ళు 1% ఉంటే దేని ప్రయోజనం? అలానే అందరు ఉండాలి, 100% ఉండాలి, అందరు మంచి వాళ్ళే ఉండాలి. అందరు మంచి వాళ్ళు ఉంటే ఇంకా సూపర్ కంట్రీ అవుతుంది. చెడ్డోళ్ళు ఒకరిద్దరు ఉంటారు, వాళ్ళని చంపకోకుండా మీరు, లేదా వాళ్ళకి బుద్ధి చెప్పుకోకుండా మీరు ఇదైతే మీది తప్పు అయితే మంచి వాళ్ళది తప్పు. అట్లా మంచి వాళ్ళది తప్పు. ఒక పోలీస్ డిపార్ట్మెంట్లో ఒకరు ఇద్దరు ఉంటారు, వాళ్ళని లేరేస్తే మళ్ళీ ఆ పొజిషన్కి వెళ్ళి తప్పు చేయాలన్నా వచ్చబడుతుంది. ఇప్పుడు వాళ్ళంతటా వాళ్ళు చేయట్లేదు, కనీసం ప్రజలనే చేయాలి, ప్రజలు చేయట్లేదు. గవర్నమెంట్ జాబ్ అంటే అందరికీ ఎట్లా అనిపించిందంటే, మనం కరెక్ట్ పని చేపిస్తే ఒక్కడు గవర్నమెంట్ జాబ్లో కూడా ఉండడు. వార్డు మెంబర్ నుంచి ప్రధానమంత్రి దాకా అసలు ఒళ్ళి భయంతో పని చేస్తారు. మనం కరెక్ట్ లేనప్పుడు వాళ్ళు కూడా ఇక ఇది జరుగుతుంది. అందుకని మీరు పోయి ఉద్యమాలు చేయని అవసరం లేదు, ఏం చేయని అవసరం లేదు. మీకోసం మీరు వ్యవసాయం ఒక్క ఆయుధం, అట్లా ఒక్క బాణం అన్నిటికీ సమాధానం చెప్పుద్ది. సో ఆ ఒక్క అస్త్రం బ్రహ్మాస్త్రం అనుకుంటారా, ఇంకే అస్త్రాలను ఎన్ని అనుకుంటారా, అది అన్నీ మీ చేతుల్లోనే ఉన్నాయి. మీరు బాగుంటే దేశం బాగుంటుంది. మేము మా వరకు మేము మంచి వ్యవసాయం చేసుకొని అమ్మడానికండి. చాలామంది ఇట్లనే చేస్తారు, వాళ్ళ వరకు మంచిగా పండిస్తారు, మిగతావి అమ్మడానికి ఎక్కువ మందులు వేస్తారు. కానీ మీరు మీ భూమిని మీరు నాశనం చేస్తున్నారు. మరి ఆ భూమిలో వేరే పంటలు వేస్తే ఆ మందు దానికి మళ్ళీ ఇదవుతుంది కదా. దయచేసి పిచ్చి చేయకండి, అలా భూమిని నాశనం చేయకండి. మీరు భూమిని నాశనం చేస్తే మీతో పాటు మీ పిల్లలతో పాటు అందరిని చంపిన వాళ్ళు అవుతారు. ఆవులు, మేకలు, కుక్కలు, ఇలా అన్నిటిని. సో అన్నిటిని కాపాడాలంటే మీ చేతిలోనే ఉంది. రైతుల చేతులు అందరిని చంపాలన్నా మీ చేతుల్లోనే ఉంది. అది. జై హింద్, జై ఆదివాసి.
జై శివరామకృష్ణ. సరే ఉంటాను. జై భారత్ మాతాకి. మళ్ళీ ఇంకొక విషయం, డ్రెస్ గురించి. ఈ భారతదేశంలో ఆడవాళ్ళు భరతమాత గౌరవాన్ని కాపాడాలి, భరతమాత ఇది చేయాలి. మీరేమో ఫ్యాషన్ పేరుతో అదర్ కంట్రీస్తో పోల్చి ఇది చేస్తున్నారు. తప్పు ఎవరిదయ్యా? బట్టలు పెట్టే వాళ్ళదే తప్పు, తండ్రిది, అన్నయ్యది. ఇలా A to Z రిలేషన్స్లో మనదే తప్పు అవుతుంది. మరి వాళ్ళంతటా వాళ్ళ ఇష్టానుసారంగా వాళ్ళు బట్టలు వేసుకున్నాక మరి మన ఇష్టానుసారంగా మనం అడిగితే ఒక్కరు కూడా అలాంటి బట్టలు వేసుకోరు. వాళ్ళ ఇష్టానుసారంగా వాళ్ళు వేసుకుంటున్నారు. మరి ఎవరి స్వేచ్ఛ హక్కు వాళ్ళది. సరే నీ ఇష్టాన్ని పోయి వేసుకున్నావు, మా ఇష్టానుసారం మేము అడుగుతాం వస్తావా అని. అప్పుడు తెలుస్తుంది అమ్మకైనా, చెల్లికైనా, తల్లికైనా, ఎవరికైనా. నేను ఇలా ఉండడం వల్ల ఎందుకు వీళ్ళు సమాజమే అడగాల. ఎలాగో సొంత అన్నయ్య అడగలేడు కదా, సొంత తమ్ముడు అడగలేడు, సొంత తండ్రి ఎంత చెప్పినా వీళ్ళు వినరు. తండ్రి ఏం చేస్తాడు? బట్టలు పెట్టి తప్పు చేస్తాడు. బట్టలు కొంతవరకు పెడతాడు, తర్వాత ఉద్యోగాలు వచ్చాక వీళ్ళు ఇష్టానుసారంగా బట్టలు కొనుక్కుంటారు. ఏదనంటే తండ్రిని బాధ కొడతారు. నన్ను విత్తనం ఇప్పుడు నాకు నా ఇష్టం వచ్చి నేను ఉంటానన్నా, అప్పుడు మీరు కూడా పబ్లిసిటీ, నా కూతురు తన ఇష్టం వచ్చిన తను ఉంటుంది, సమాజం మీ ఇష్టం వచ్చిన మీరు ఉండాలని చెప్పాలి. అప్పుడు ఎవరికైనా తెలుస్తుంది. ఆటోమేటిక్గా భారతదేశాన్ని ఎవరు చెడుదారి పట్టిన అవసరం లేదు. ఒక ప్రశ్న లేదా ఒక మాట అడిగితే చాలు, ఆటోమేటిక్గా మారుతారు. మరి మీ పరువును మీరు తీసుకుంటారా? అది మీ ఇష్టం. ఇప్పుడు ఫ్రీగా చూపిస్తామంటే ఎవరు చూడరు చెప్పు. చూసినాక ఆశ కలుగుద్ది, అడుగుతారు ఎవరైనా. తల్లినది చెల్లినది ఎవరు అట్లా అడగడు. తల్లిని ఏమైనా అడుగుతారు ఎవరైనా? చెల్లిని ఏమైనా అడుగుతారా? పక్క వాళ్ళనే అడిగేది. మరి ఈ లాజిక్ ఎట్లా మర్చిపోరు? సో మీ ఇష్టానుసారంగా మీరు ఉంటే వాళ్ళ ఇష్టానుసారంగా వాళ్ళు ఉంటారు. ఏదైనా జరిగినాక మళ్ళా అది మీరే బాధ్యులు అవుతారు. అలా చూసే కళ్ళలో ఉండాలి, నీతులు చెప్పకండి. ఎవరైనా చూస్తే చెడు ఆలోచనలు వస్తాయి కానీ మంచి ఆలోచనలు రావు. అలా మంచి ఆలోచనలు వచ్చి ఉంటే ఈ దేశం ఎప్పుడూ బాగుపడాలి. నీతులు అన్ని నీతులు నా దగ్గర ఉంటాయి, కానీ సొల్యూషన్ చెప్తున్నా. నీతులు చెప్పడంలో నెంబర్ 1 ఇక్కడ. అర్థమైందా? చెస్ మైండ్ సెట్ అసలే. సో దయచేసి పద్ధతిగా ఉండి భారతదేశాన్ని పరువు కాపాడుతారా? పద్ధతి లేకుండా ఇటు సమాజాన్ని నాశనం చేస్తా, భారతమాతను నాశనం చేస్తా అంటే మీ ఇష్టం. నేను ప్రధానమంత్రి అయితే ఆ టెస్ట్ తీసేస్తా. వర్జన్ టెస్ట్ ఉండాలంట, అప్పుడు తెలుస్తుంది. ఇప్పుడు కొత్తగా టెక్నాలజీ వచ్చింది, టైట్ చేసుకోవచ్చు ఇట్లా అట్లా. అది కొంతవరకే. ఒకసారి లూజ్ అయినాక ఏది టైట్ కాదు. టైట్ అయినా కొన్ని రోజులకి, తర్వాత మళ్ళీ లూజ్ అవుతుంది. ఇక్కడ ఎక్స్పర్ట్ ఇక్కడ అలా. సో మగవాళ్ళ గౌరవం కాపాడాలన్నా మీ చేతుల్లోనే ఉంది, మీ గౌరవం కాపాడాలన్నా మీ చేతుల్లోనే ఉంది. మీకు ఇంత గొప్ప అవకాశం దేవుడు ఇచ్చిండు కనుక మా పాపాలు చేసినవి మీకు రావు, ఓన్లీ మా పుణ్యాలు చేసినా మీకు వస్తాయి. మీరు ఏం చేసినా మాకు రాదు, మన హిందూ ధర్మం ప్రకారంగా. ఎంత గొప్ప అది మరి శక్తి చూడ. మీకు 21 అవతారాల్లో మీది ఒక అవతారం ఎక్కువ. 10 అవతారాల మగవాళ్ళు, 10 అవతారాల ఆడవాళ్ళు. ఒక అవతారం ఎక్కువ మీదే. బ్రహ్మదేవుడు ఎక్కువ మీకే రాసిండ్రు. ఓపిక, తెలివి, అన్ని సహనం, తొక్కదోలు అన్నీ మీకే ఎక్కువ ఉన్నాయి. నెక్స్ట్ దేవుడు మీకే ఇచ్చిండు ఒక శక్తి ఎక్కువ, అది పరాశక్తి ఎక్కువ మీకే ఉంది. దాంతోపాటు ఒక తండ్రి పోతే ఆ ఆస్తులు తినకుండా బతుకుతారు. నెక్స్ట్ బాయ్ ఫ్రెండ్ వస్తాడు, మళ్ళీ మగవాడే. బాయ్ ఫ్రెండ్ పోతే లవర్ పోతే ఇక భర్త పోతే ఇలా మిమ్మల్ని చచ్చేదాకా సాధేది కూడా, చచ్చేదాకా పెంచేది ఒక భర్త. ఈసారి ఇది రివర్స్ అవ్వాలి. ఇక నుంచి అందరిని పెంచే బాధ్యత మీదిగా ఇది చేసుకోవాలి. మరి నార్త్ కొరియా కిమ్ మామ మరి ఆడవాళ్ళని ఎందుకు పని చేపిస్తారంటే ఇందుకే. మీరు ఎక్కువ తెలివిగా ఉంటారు కనుక వాళ్ళు అట్లా ఆడవాళ్ళు పని చేసి ఆటోమేటిక్గా మగవాళ్ళు కూడా పని చేస్తారు అలా. కానీ అక్కడ చేసే విధానం వేరులే, అది ఇంకోటి జరుగుతుంది అలా. ఎనీవే మరి మీ ఐక్యకి
మీరు ఎలా పని చేస్తారో అది మీ ఇష్టం. కానీ మీరు ఇన్ని తెలివితేటలు ఉంచుకొని దరిద్రమైన ఒక పనిని ఎంచుకుంటున్నారు. మీ తెలివితేటలన్నీ గాలికి వదిలేసేసి ఇంకా ఓన్లీ మీ వచ్చింది కానీ పోయింది ఇక వాటి మీద డిపెండ్ అవుతూ ఉంటారు. సో మీ తెలివన్నిటిని మంచిగా ఉపయోగిస్తే ఈ దేశాన్ని కాపాడే భరతమాత బిడ్డలు అవుతారు. అదర్వైజ్ భరతమాత పరువు తీసిన వాళ్ళు అవుతారు. సో ఏం చేయాలో ఏం చేయకూడదు మీ ఇష్టం. అదే మేము కూడా పరాయి మతస్థుల్లాగా ఆలోచిస్తే మీరు ఇంకా ఓన్లీ మిషన్ లాగా పని చేస్తారు. పిల్లలు కనాలా, ముసలాళ్ళు అయితే ఇంకొక ఆమెను తెచ్చుకోవాలి. ఇట్లా ఉన్నామనుకో మేము కూడా, అప్పుడు భరతమాత గుర్తుకొస్తుంది. అదర్వైజ్ ఎవరికి భరతమాత గుర్తుకు రాదులే. కనీసం మీ భరతమాత మీ మన తోటి స్త్రీ కదా, తన పరువు మనం ఎందుకు పోగొట్టాలని మీరు ఆలోచిస్తే, లేదా అమ్మ పరువు ఎందుకు తీయాలి, నాన్న పరువు ఎందుకు తీయాలి అని మీరు ఆలోచిస్తే బాగుంటుంది. ఒక అన్నయ్య పరువు ఎందుకు తీయాలి ఇట్లా. మరి ఒకప్పుడు మీరే చాలామంది మగవాళ్ళు కరెక్ట్గానే ఉంటారు. మీరు కరెక్ట్గా ఉంటే మా వాళ్ళు కరెక్ట్గా ఉంటారు. మా వాళ్ళు కరెక్ట్ లేకపోతే మా వాళ్ళకి బుద్ధి చెప్తారు. ఇప్పుడు మీకే కష్టం వచ్చినా 10 మంది ఉంటారు. అదే ఒక మగవాడు కష్టం ఉండని రోడ్డు బండి దోసుకెళ్ళినారని వస్తారేమో, కింద పడి ఇది చేసినా మగవాడు అట్లా ఎత్తాడులే, ఎవడో ఒకటి చేస్తాడులే అనేది వెళ్ళిపోతూ ఉంటారు. మీకున్న బెనిఫిట్స్ మాకు అసలు లేనే లేవు. మీకు ఏ చిన్న కష్టం వచ్చినా A to Z రిలేషన్షిప్ మీ ముందు ఉంటారు. అదే మాకు అలా ఉంటే తండ్రి కొంతవరకే, తల్లి కొంతవరకే, అన్నయ్య కొంతవరకే, ఈతన్న కొంతవరకే ఈ జీవితం, మా జీవితం అయితే. సో మీరు ఇంత గొప్ప జీవితాన్ని లీడ్ చేస్తూ మీ ఐక్యూ ఈ దేశానికి ఉపయోగపడాలి అంతే. అందచందాలు కాదు. నిజమైన అందం అంటే మీకు ఎవరికైనా నిజమైన అందమే, కానీ మసిపూసి మారడిపూసి ఉండకండి. అట్లా పూసి ఉండడం వల్ల క్యాన్సర్లు, బెస్ట్ క్యాన్సర్లు ఇవన్నీ అని మీకు మీరు తెచ్చుకుంటారు. మంచిగా ఆక్సిజన్ మంచిగా అది కావాలి, కానీ మీరేమో మేకప్లు రాసి అందంగా ఉంటే ఎవరికి నచ్చుతుంది? మేకప్లు రాశారంటే ఇక ఎవరైనా అలానే చూస్తారు. రియాలిటీ నేచురల్గా అందాన్ని క్రియేట్ చేసుకోండి. రోగాలు రావు, ఏం రావు. కాన్ఫిడెన్స్గా ఉండండి, మంచిగా ఉండండి. మీకు మంచి పేరు తండి, మీ అమ్మనాన్నలకు మంచి పేరు తండి, దేశానికి మంచి పేరు తండి. అది చెడుదారికి అయితే చెడుగా ఉండండి, మంచిగా అయితే మంచిగా. ఎలా అయితే అలా A to Z ఉండండి మంచిగా. సరే ఉంటాను. అంతకన్నా చెప్పినా ఎవరు మారరు. ముందైతే రైతులు మారితేనే అందరూ మారుతారు. అన్ని డిపార్ట్మెంట్స్ మారుతాయి. మీరు మారకుండా దేశం మారాలంటే ఒక్కరు ఏం చేస్తారు? ఆడుండే ఒక్కరి చేతులు అవుతుంది, నాలుగు వల్ల అయితే సాగుకు తెగించి చేయాలి. ఏం చేయాలని అది అట్లయితే మారుతుంది. ఎవరైనా చేయొచ్చు. నేనే అనే కాదు, ఎవరైనా చేయొచ్చు. సరే ఉంటాను. జై హింద్, జై భారత్, జై జవాన్, జై కిసాన్, జై ఆదివాసీ, జై శివరామకృష్ణ.